ఈ రాత్రి వచ్చిన మనందరితో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడని నమ్మిన వారు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి మీ పక్క వాళ్ళని కూడా పలకరించి యేసయ్య నీతో మాట్లాడబోతూ ఉన్నాడని చెప్పండి. సంతోషంగా చెప్పాలి వాళ్ళు. హల్లెలూయా. నిన్నటి దినాన దానియేలు గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయడం జరిగింది. దేవుని రాజ్యం ఎలాంటిది, దేవుడు తన రాజ్యాన్ని ఎప్పుడు ప్రారంభించాడు, ఎలా ప్రారంభించాడు, ఆ రాజ్యంలోనికి మనల్ని ప్రభు ఎలా ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆ రాజ్యంలో మనం ఎలా జీవించాలి అనే సంగతులను నేను దినాన మీతో పంచుకోవడం జరిగింది. మీరు దీవించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రాముఖ్యంగా మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాలలో, మన అనుదిన జీవితాలలో ఏ విధంగా నడుచుకోవాలో దానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఋతు గ్రంథంలోకి వెళదాం. ఋతు గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మీకు చదివి వినిపించాలని కోరుకుంటూ ఉన్నా. ఋతు గ్రంథము 3వ అధ్యాయము, ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. ఓకే, చదువుదాం. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. చాలండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక అద్భుతమైన వాగ్దానం చేరి వచ్చిన కుటుంబాలన్నిటికీ ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన దీవెనతో, ఆశీర్వాదంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నాం. హల్లెలూయా. బోయజు రూతును చూసి మాట అంటూ ఉన్నాడు. ఏమంటాడంటే, నా కుమారి భయపడకు, నీవు నాతో చెప్పినదంతా కూడా నీ ఎడల నేను చేస్తాను. నువ్వు నన్ను ఏది అడుగుతున్నావో, నువ్వు నా దగ్గర ఏది మనవి చేస్తున్నావో, ఏది నువ్వు నా దగ్గర నుంచి కోరుకుంటున్నావో అది కొంత చేస్తాను అనట్లేదు, అదంతయు నీ ఎడల చేస్తాను. ఇంకో మాటలో చెప్పాలంటే, నీ హృదయ వాంఛ నేను తీరుస్తాను అని బోయజు రూతుకు వాగ్దానం చేస్తున్నట్లుగా ఈ రాత్రి చేయవచ్చిన మన కుటుంబాలన్నిటికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏంటిది అంటే, నీవు దేవుని స్థితిలో కోరుకుంటున్నదంతయు దేవాతి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్తామా? ఒక్కసారి మీ కుడి చేతిని పైకి చెప్పండి, నా హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడని చెప్పండి. కొంచెం సంతోషంగా చెప్పాలి, ఇంకా ఆనందంగా చెప్పండి. దేవుడు ఏం తీరుస్తాడంట? మన హృదయ వాంఛలను ఆయన తీర్చగలిగే దేవుడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుడు వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ రూతుతో బోయజ్ అంటూ ఉన్నాడు, నా కుమార్తె భయపడకు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేనిని నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు కోరుకుంటున్నావో, ఏది నా వలన నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదంతా నీ పట్ల చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యములోనికి వెళదాం. ఋతు గ్రంథము బైబిల్ గ్రంథంలో 8వ పుస్తకం. ఋతు గ్రంథం ఎన్నో గ్రంథం చెప్పండి? 8వ పుస్తకం. బైబిల్ గ్రంథంలో ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉన్నది. ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉన్నది. ఉదాహరణకి సంఖ్య 6వ సంఖ్య అన్నాం అనుకోండి. 6 అన్నది మానవుని సంఖ్య. దేవుడు మానవుడిని ఎన్నో దినాలు సృష్టించాడు? 6వ దినాన సృష్టించాడు. 6 అన్నది మానవుని సంఖ్య. 7 అన్నది దేవుని సంఖ్య. హల్లెలూయా. 7ను సంపూర్ణ సంఖ్య అని కూడా మనము పిలుస్తాం దేవుని వాక్యంలో. 5 అంటే కృప అని అర్థం. 5 అంటే కృపను చూపించే సంఖ్యగా దేవుని వాక్యంలో నుంచి మనం గ్రహించవచ్చు. 2 అనేది 2 నిబంధనలకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నది. అలాగే 10 అంటే 10 ఆజ్ఞలు ప్రభు మనకి ఇచ్చినట్లుగా మనకు దేవుని వాక్యంలో నుంచి ఆ సంఖ్యల గురించి మనం చూడవచ్చు. అది నాయకత్వానికి సూచనగా ఉన్న సంఖ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. 7 అంటేనేమో సంపూర్ణ సంఖ్య, 6 అంటేనేమో మానవుని సంఖ్య. మరి బైబిల్ గ్రంథంలో ఋతు గ్రంథం ఎన్నో సంఖ్యలో ఉన్నది? 8వ పుస్తకంగా ఉన్నది. 7వ పుస్తకం కాదు, 8వ పుస్తకంగా ఉంది. 8 అనగానే దేవుని బిడ్డలారా, 8 ఆ సంఖ్య మనం గమనిస్తే 8 ఎప్పుడు కూడా
నూతన ప్రారంభము, నూతన ప్రారంభానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి మీతో చెప్పనివ్వండి, మన జీవితాల్లో దేవాతి దేవుడు నూతన ఆరంభాల్ని, నూతన ప్రారంభాల్ని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆయన మోడు మారిపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు. చాలా సార్లు సైతానుడు ఏమనుకుంటాడంటే, చూసావా వీడిని దెబ్బ కొట్టాను, ఇంకా ఈ దెబ్బతో వీడి బిజినెస్ కాస్త ఆగిపోయింది, వీడి కుటుంబం కాస్త రోడ్డు మీద పడుతుంది, ఇది చూసావా ఈమెను దెబ్బ కొట్టాను, ఈ దెబ్బతో ఈ కుటుంబం కాస్త చెల్లాచెదురు అయిపోయింది, కుటుంబం కాస్త రోడ్డు మీద పడుతుంది, ఇక్కడతో జీవితం అన్నది ఆగిపోయింది, చూసావా వీడిని దెబ్బ కొట్టాను, వీడి ఉద్యోగం పోయింది, చూసావా ఈమెను దెబ్బ కొట్టాను, అనారోగ్యం వచ్చేసి ఇదిగో మరి ఎటు వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది, ఇక్కడతో ఈ వ్యక్తి జీవితం ఆగిపోయింది, ఇక్కడతో ఈ వ్యక్తి జీవితం ఆగిపోయిందని సైతాను గాడు చాలా సంబరపడుతూ ఉంటాడు. వాడు అనుకుంటాడు ఈ జీవితానికి నేను ఫుల్ స్టాప్ పెట్టానులే అనుకుంటాడు వాడు. కానీ మన దేవునికి ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఆయన సైతాను గాడు ఫుల్ స్టాప్ పెడితే మన దేవుడు దాన్ని కామాగా మార్చేస్తాడు. దేవునికి ఒకసారి గట్టిగా చేతులు ఎత్తుకోవాలి. హల్లెలూయా. ఇదే ముగింపు అని మనుషులు చెప్తారు. ఇదే నీ జీవితానికి ఇక ముగింపు. యు హావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద రోడ్. నీ జీవితంలో రోడ్డు చివరికి వచ్చేసరి ఇంకా త్రోవ లేదు, ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు, ఇంకా ఏది లేదు అని చెప్పి అలాంటి పరిస్థితుల్లోనికి వస్తే దేవుడు అంటాడు, ఇదిగో నా కుమార్తె, నేను నీ జీవితంలో నూతనమైన ప్రారంభాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, నీ జీవితంలో నూతనమైన ఆరంభాన్ని నేను ఇవ్వబోతూ ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఒక రోజు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాము. దేవాతి దేవుడు నాతో ఆరాధనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన న్యూ అనే అక్షరాన్ని చూపిస్తూ ఉన్నాడు. NEW న్యూ అనే అక్షరాన్ని చూపిస్తూ ఉన్నాడు. న్యూ అనే అక్షరాన్ని ఈ పదాన్ని చూపిస్తూ ఉంటే ఏంటిదయ్యా దేవుడు ఇది చూపిస్తూ ఉన్నాడంటే, అక్కడున్న ఒక యవన కుమార్తెను చూపిస్తూ, ఇదిగో ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేసి, నేను నీ నోట్లో ఉంచిన ఆ మాటను పలుకు అన్నాడు. దేవుని బిడ్డారా, నేను నిజంగానే మైక్ పక్కన పెట్టేసి క్రిందకెళ్ళి ఆ యవన బిడ్డను చేయి ఉంచి ప్రార్థన చేస్తున్నామా, దేవుడు నాకు న్యూ అనే అక్షరాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఈ పదాన్ని చూపిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏదో ఒక నూతన ఆరంభాన్ని ప్రభు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన ఒక న్యూ పేజ్ ని నీ జీవితంలో అనుగ్రహించబోతూ ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు, నీ జీవితంలో ఒక న్యూ చాప్టర్ ఆరంభం అవుతూ ఉన్నది అని చెప్పాను. అంతే. ఆమె కన్నీళ్ళతో ఏమన్నదో తెలుసా, అన్న నా జీవితానికి ఇదే ముగింపు అని నేను అనుకున్నాను, నా జీవితం ఎండ్ ఆఫ్ ద రోడ్డుకి వచ్చేసిందని అనుకున్నాను, ఇక్కడి నుంచి నేను ఇంకా ముందుకు వెళ్ళలేనని నేను అనుకున్నాను. మీరేమో ఈ రోజు దేవుడు నా జీవితంలో నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడని మీరు చెప్పారన్నా అని చెప్పి ఆమె ఎంతగానో సంతోషించి దేవుడిని స్తుతించి వెళ్ళింది. నిజంగానే లిటరల్ గా దేవుడు ఆమె జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆమె ఎన్నో చోట్ల ఉద్యోగం వెతికింది, దొరకలేదు. దేవుని బిడ్డారా, హైయర్ స్టడీస్ కి వెళ్ళాలని ఆలోచన ఆమెకు ఉండింది. ఆటలో కూడా మార్గాలు తెరవబడలేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మాట ఆమె జీవితం మీద విడుదలైన వారం రోజుల్లోనే న్యూజిలాండ్ లో ఆమె దేవుడు ద్వారానే తెరిచాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి చూసారా, దేవుడు నాకు ఏం చూపించాడు? న్యూ అనే ఆ పదాన్ని చూపించాడు. ఆశ్చర్యకరంగా ఆమె వెళ్ళి న్యూజిలాండ్ లో మరి సీట్ సంపాదించి అక్కడ కాలేజ్ చదువుకొని అక్కడ ఆమె సెటిల్ అవడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. తర్వాత తను తన భర్త మరి వారిద్దరు కూడా ఆస్ట్రేలియా దేశం వస్తే, మొన్నటి దినాన్ని మొన్న ఈ లాస్ట్ మంత్ లోనే నేను ట్రావెల్ చేసినప్పుడు ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళి వాళ్ళతో ఒక 4 రోజులుండి వాళ్ళు బలపరచడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఆ కుమార్తె జ్ఞాపకం చేసింది, ఆ రోజు ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడాడన్న, నిజంగానే రోడ్డు చివరికి వచ్చేసాను, నాకు భవిష్యత్తు ఇంకేమీ కనపడలేదు, అసలు ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, నా జీవితం ఇక్కడతో ఆగిపోయింది, నా కెరీర్ ఇక్కడతో ఆగిపోయింది అనుకున్నాను. కానీ ఆగిపోయింది అనుకున్న దానికే దేవుడు నూతన ప్రారంభం అనుగ్రహించాడు. ఈ రాత్రి నీ మీద పంపుతూ ఉన్నాను, నీ జీవితంలో నూతనమైన ఆరంభాన్ని, నూతనమైన ప్రారంభాన్ని దేవాది దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ చదువుకి దేవుడు అనుగ్రహిస్తాడు, నీ వ్యాపారానికి అనుగ్రహిస్తాడు, నీ కుటుంబ జీవితానికి అనుగ్రహిస్తాడు, నీ కెరియర్ కి దేవుడు ఒక నూతనమైన ప్రారంభాన్ని
అనుగ్రహిస్తాడు అన్న నమ్మకం మీలో ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి విశ్వాసంతో చప్పట్లు కొట్టి ఇప్పుడు ఒకసారి మీ పక్కకి హుషారుగా షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మన దేవుడు నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు అని చెప్పండి. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్తామా? సైతాన్ ఏమంటాడు, ఇక్కడతో నీ జీవితం అయిపోయింది, ఇక్కడతో నీ చదువు అయిపోయింది, ఇక్కడతో నీ ఉద్యోగం అయిపోయింది, ఇక్కడతో నీ కెరియర్ అయిపోయింది, ఇక్కడతో నీ భవిష్యత్తు అయిపోయింది, ఇక్కడతో నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, ఇక్కడతో నీకు ఇంకా ముందుకు వెళ్ళలేవు అని అపవాదం అంటాడు. మనుషులు కూడా నిన్ను చూసినప్పుడు అదే అంటారు. కానీ ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నీకు నూతన ప్రారంభాన్ని, నూతన ఆరంభాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన ఋతు జీవితం నూతన ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహించాడు. నయోమి జీవితం నూతన ఆరంభాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుని బిడ్డల కొంచెం చరిత్రలోనికి మనం వెళదాం. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ పక్క వాళ్ళని అడగండి, వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చాలా మంది ఆలోచనలు ఇంకా ఆటోమేటిక్ గా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఏమైనా డబ్బులు ఏమైనా దాచిపెట్టి వచ్చారా? లేదు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ ఇక్కడ ఏమైనా డబ్బులు దాచినా, లేకపోతే నేను స్టవ్ ఆఫ్ చేశానా లేదా వచ్చే ముందు, నేను ఇంటికి గడిపెట్టానా లేదా వచ్చే ముందు, ఇట్లాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఋతు గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యూదా దేశపు బెత్లెహేములో ఒక భయంకరమైన కరువు కలిగింది. యూదా దేశపు బెత్లెహేములో భయంకరమైన కరువు వచ్చింది. బెత్లెహేము అంటే అర్థం ఏంటి అంటే రొట్టెల గృహము లేక రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టెల ఇంట్లో కరువు అన్నది రాకూడదు, ఎందుకంటే దాని పేరే రొట్టెల ఇల్లు. బెత్లెహేం అంటే ఏంటి చెప్పండి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంట్లో ఏం దొరకాలి? రొట్టెలు దొరకాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రొట్టెల ఇంట్లో ఏం దొరకాలి? మనం బేకరీకి వెళ్ళాం అనుకోండి, బేకరీలో రొట్టెలు దొరకాలా వద్దా? దొరకాలి. బేకరీకి వెళ్ళిన తర్వాత ఇవాళ రొట్టెలు లేవంటే అయిపోతే లేవనొచ్చు, పర్వాలే. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు కూడా రొట్టెలు లేవమ్మా, 3వ రోజు వెళ్ళినా రొట్టెలు లేవమ్మా, 4వ రోజు వెళ్ళినా రొట్టెలు లేవమంటే నువ్వేం చెప్పాలంటే, అయ్యా నీ బోర్డు మార్చే అని చెప్పాలి. ఎందుకంటే బేకరీలో ఏం దొరకాలి? రొట్టెలు దొరకాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. రేషన్ షాప్ లో రేషన్ దొరకాలి. బెత్లెహేములో ఏం దొరకాలి? ఆహారం దొరకాలి. అది రొట్టెలు ఇల్లు అన్న పేరు పెట్టుకున్నది, దాంట్లో ఆహారం సమృద్ధిగా దొరకాలి. కానీ సరిగ్గా ఆ బెత్లెహేములోనే భయంకరమైన కరువు కలిగింది. రొట్టెలు దొరకట్లేదు, ఆహారం దొరకట్లేదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో బెత్లెహేములో దొరికే రొట్టెలు ఇంకెక్కడ దొరకవు. రొట్టెల కోసం, తాజా రొట్టెల కోసం అక్కడికే బెత్లెహేముకు వచ్చి కొనుక్కొని వెళతారు. అంత ఉన్నతమైన ప్రదేశంలో భయంకరమైన కరువు కలిగేసరికి బెత్లెహేము అనబడిన ప్రాంతాన్ని వదిలిపెట్టి అటు ఇటు, ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ఊరికి ఈ ఊరికి కరువును తట్టుకోలేక చాలా మంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకి బాగా తెలిసిన వాక్య భాగమే కనుక అన్ని వచనాలను చూపించను, కానీ కొన్ని వాక్య భాగాన్ని మాత్రం మీకు చూపిస్తాను. నయోమి మరియు ఎలీమెలకుల యొక్క కుటుంబాన్ని మనము దేవుని వాక్యంలో చూస్తాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నయోమి అనే పేరుకి అర్థం, దేవుని బిడ్డలారా, మధురము అని అర్థం మనందరికీ తెలిసినదే. అలాగే ఎలీమెలకు అనే పేరునకు అర్థము దేవుడే నా రాజు అని అర్థం. దేవుడు నా రాజు అని ఆ యజమానుడి పేరు పెట్టుకున్నాడు. నయోమి అనే పేరు ఆ యజమానురాలు పెట్టుకున్నది. వారిద్దరికి కూడా మహ్లోను మరియు కిలియోను అనే 2 కుమారులు ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, నయోమి అంటే మధురము. అందరూ చెప్పండి, మధురము. వారి భర్త పేరు ఏం పేరు? ఎలీమెలకు. ఎలీమెలకు అంటే దేవుడే నా రాజు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడే నా రాజు, దేవుడే మా అధిపతి, దేవుడే ఈ గృహానికి అధిపతి, దేవుడే మా జీవితాలకు అధిపతి, ఆయనే మా జీవితాల్ని పరిపాలన చేస్తున్న రాజు. ఆయన ఆధిపత్యం కింద, ఆయన అధికారం కింద, ఆయన ఆధీనంలో ఉన్న మన కుటుంబంలో ఏముంటదంటే నయోమి ఉంటది. అంటే మాధుర్యం అన్నది ఆ కుటుంబాల్లో ఉంటది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే నేనే రాజుని, దేవుడు కాదు, నేనే రాజుని.
నేనే రాజుని, రాజు నేనే, నేను చెప్పినట్టే అందరూ నడవాలా, నేను చెప్పినట్టే అంతా నడవాలా, నేను చెప్పినట్టే అందరూ నడవాలని మూర్ఖత్వం ఏ కుటుంబంలో ఉన్నా కూడా ఆ కుటుంబంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతాము. ఆ కుటుంబంలో ఇక నయోమి ఉండదు, అంటే మధురం అన్నది ఉండదు. దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకు దేవుడే రాజు. దేవుడే రాజు అన్నవారు స్తోత్రం చెప్పండి. నేను కాదన్నా, దేవుడే రాజు అన్నవారు స్తోత్రం చెప్తారా? మీ కుటుంబానికి ఎవరన్నా రాజు? దేవుడు రాజుగా ఉన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ రాజు. దేవునికి స్తోత్రం కలడు గాక. చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, భార్య ఆమెనే నా మీదనే అంతా నడవాలి, నేను చెప్పినట్టుగానే అంతా నడవాలి, అంతా నేను చెప్పినట్టుగానే జరగాలి అని. కొన్ని కుటుంబాల్లో భార్య పెత్తనం ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో భర్త పెత్తనం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. మీ అందరికీ వందనాలు, మీకు కూడా వందనాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను చెప్పినట్టుగానే అందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలి, అంతే, అందరూ నేను చెప్పినట్టుగా నడవాలి. అక్కడ దేవుని పెత్తనం ఉండదు, ఈ మనుషుల పెత్తనం ఏముంటది, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు. నువ్వు నేను చెప్పినట్టు వినాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. ఎంతసేపు ఈ పంతాలు, ఈ పెత్తనాలు, ఈ అధికారాలే తప్ప ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానము ఉండదు. దేవుని బిడ్డారా, ఆ కుటుంబాన్ని పరిపాలన చేయాల్సిన వాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నీకు రాజుగా ఉంటే మాధుర్యం అనేది నీ కుటుంబంలో ఉంటది. అలాగే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. ఆ పిల్లల పేరు చెప్పండి మీరు, ఎందుకంటే మీకు బైబిల్ బాగా తెలుసు కాబట్టి అడుగుతూ ఉన్నాను. చెప్పండి. ఒక ఆయన పేరు మహ్లోను, ఇంకొక ఆయన పేరు కిలియోను. మహ్లోను మరియు కిలియోను. దేవుని బిడ్డలారా, విచిత్రమైన పేర్లు పెట్టుకున్నారు వీరు. సాధారణంగా మహ్లోన్ అనే పేరు, కిలియోన్ అనే పేరు ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే మహ్లోను లేక మహ్లా అనే పేరు రోగానికి, అనారోగ్యానికి అర్థం ఇచ్చే పేరు. అది మహ్లా అంటే అనారోగ్యమని, మహ్లోను అంటే కూడా అనారోగ్యం అని అర్థం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మహ్లోను అంటే వానికి ఏం పేరు పెట్టారు అంటే అనారోగ్యం అని పేరు పెట్టారు. రోగిష్టి అని పేరు పెట్టారు పెద్దోడికి. తర్వాత కిలియోను అంటే అర్థం ఏంటో తెలుసని, బక్క పలచన అని అర్థం. మనం అంటాం కదా, ఈడు బక్కోడన్నా, ఈడు బక్కోడన్నా, ఆమె బక్కదన్నా అంటుంటాం కదా. అట్లా వాడికి ఏం పేరు పెట్టారు, వీడు బక్క పలచనోడు అని పేరు పెట్టారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలా వాళ్ళకి అలాంటి పేర్లు ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఆ విధంగానే ఉన్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల యొక్క ప్రేమ ఎలాగుందంటే దేవుని పట్ల వారికి ప్రేమ లేక వారి ప్రేమ కాస్త పలచగైపోయి వారి ప్రేమ కాస్త పక్క పలచన అయిపోయింది అనమాట. దేవునితో సరైన సాంగత్యం లేదు, దేవునితో సరైన సంబంధం వారికి లేదు, దేవుని పట్ల వారికి ప్రేమ లేదు. వారికి లోకం పట్ల ప్రేమ పెరిగిపోయింది, మోయాబు పట్ల ప్రేమ పెరిగిపోయింది, ఇతర దేవతల పట్ల వారు ప్రేమ పెరిగిపోయింది. కనుక వారికి ఇశ్రాయేలుకి ఆ రోజుల్లో రాజు లేడు. కనుక ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారని దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. సరిగ్గా ఆ దినాలలో ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. దేవుని బిడ్డారా, టు కట్ షార్ట్ ద స్టోరీ, దేవుని బిడ్డారా, భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబం వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ కుటుంబం గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే, వీరేమో మోయాబు అనబడ్డ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? మోయాబుకు వెళ్ళిపోయారు. ఎక్కడుండేవారు వీరు? బెత్లెహేములో ఉండేవారు, రొట్టెల గృహంలో ఉండేవారు. కానీ ఆ రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబుకు వెళ్ళిపోయారు. సాధారణంగా దేవుని బిడ్డ ఇశ్రాయేలుకి కరువు వచ్చినప్పుడు వారు ఏ ప్రాంతానికి వెళ్ళేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడే ఉండి ప్రార్థన చేసేవారు, అక్కడే ఉండి దేవుని దగ్గర పశ్చాత్తాపడేవారు, అక్కడే ఉండి దేవా మా తప్పును క్షమించు, ఇదిగో ఈ పరిస్థితి నుంచి మాకు విముక్తి దయచేయని ప్రార్థన చేస్తే దేవాతి దేవుడి కరువును తొలగించేవాడు, అద్భుతమైన సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడు. కానీ ఇక్కడేమో వీరు ప్రార్థించకుండా దేవుని వైపు తిరగకుండా మోయాబు వైపు తిరుగుతూ ఉన్నారు. మోయాబు అనే ప్రాంతాన్ని ఎంచుకొని అందరూ వలస వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోతేనన్నా మన కాళ్ళ మీద మనం నిలబడి బ్రతకొచ్చు, ఇక్కడ రొట్టెలు మనకి దొరకట్లేదు కాబట్టి అక్కడ మన కుటుంబాలు పోషించబడతాయన్న ఉద్దేశంతో వీరు ప్రార్థించకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని దగ్గర పశ్చాత్తాపడకుండా వీరు కాస్త అటు వెళ్ళిపోవడం మనం దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ వరకు బాగానే ఉంది. మొత్తానికి పెట్టి పేడ సర్దుకొని
నయోమి, ఎలీమెలకు వారిద్దరు కుమారులు వెళ్ళిపోయారు. కానీ అక్కడే అసలు చరిత్ర ప్రారంభమైంది. స్తోత్రం చెప్పండి ఒకసారి, దగ్గరగా స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డలు చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇదిగో ఈ ప్రాంతాన్ని, సంఘాన్ని, తన కుటుంబాన్ని విడిచిపెట్టి చాలా మంది ఇలాగే మరి అన్ని పరిస్థితులు బాగున్నా కూడా ఏదో కొంచెం సంపాదన చేయాలి, వెనక కొన్ని రాళ్ళు వేసుకోవాలి, అటు చేయాలి, ఇది చేయాలి, నేను కూడా బిల్డింగ్ కట్టాలి, నేను కూడా ఇది చేయాలి, నేను కూడా అది కొనాలి, నేను కూడా నా కుటుంబం కూడా ఇట్లుండాలి, అట్లుండాలి, అన్ని బాగానే ఉన్నా కూడా కొంతమంది తమ కుటుంబాలని, సంఘాన్ని, సహవాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని అన్ని వదిలిపెట్టి ఒకడు దుబాయ్ అంటాడు, ఒకడు ఖతార్ అంటాడు, ఒకడు ఇటు అంటాడు, ఒకడు అటు అంటాడు, ఒకడు అటు అంటాడు, ఇలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి వారి జీవితాలను కూడా నష్టపోయి తిరిగి వచ్చిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు పంపిస్తే వెళ్ళడం వేరు. స్తోత్రం చెప్తారా? దగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుడు నీ కొరకు అక్కడ ఒక ద్వారం తెరిస్తే వెళ్ళడం వేరు. కానీ నీవు నీ సొంత ఉద్దేశంతో దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుడు నీకు సెలవేయకుండా ఏదో నీ సొంత దృక్పథంతో నువ్వు తొందరపడి అడుగులు వేయడం వల్ల ఎంతో నష్టపోయి తిరిగి వచ్చే ఆ పరిస్థితులు కూడా ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? చాలా మందిని నేను హెచ్చరించాను, అమ్మా వద్దురా, అక్కడ జీవితం బాగలేదు, వద్దు అంటే ఇంకెప్పుడు సంపాదిస్తానన్నా, నా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, ఇంకెప్పుడు సంపాదిస్తానన్నా, ఇంకెప్పుడు సంపాదిస్తాను, మా వాళ్ళు చూడండి, నా తోటలు చూడండి ఎట్లున్నారు, మరి మేము కూడా ఉండాలి కదా అని చెప్పి చాలా తొందరపాటుతో నిర్ణయాలు చేసి అక్కడక్కడికి వెళ్ళి నష్టపోయి తిరిగి వచ్చిన వాళ్ళు, తిరిగి వచ్చేసరికి కుటుంబాన్ని కూడా నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి ఒకసారి మీతో చెప్తూ ఉన్నా, ఏ ప్రాంతానికైనా, ఏ స్థలానికైనా, ఏ ఉద్యోగానికైనా, ఎక్కడికైనా దేవుడు నిన్ను పంపిస్తే అక్కడ దేవుడు నిన్ను పోషిస్తాడు, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆమె చెప్తామా? అంతేగాని వాళ్ళతో వీళ్ళతో పోటీ పెట్టుకొని వాళ్ళలాగుండాలి, వీళ్ళలాగుండాలి, వాళ్ళని దెబ్బ కొట్టాలి, వీళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళకంటే పైకి రావాలి, వీళ్ళకంటే పైకి రావాలని టెంట్ అయ్యి నువ్వు వెళ్ళావా, నీ జీవితంలో నీకు మాత్రమే కాదు, ఆ నష్టం నీ కుటుంబం కూడా అనుభవిస్తారని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి దేవుని బిడ్డలారా గమనించండి, మీరు వెళ్ళిన తర్వాత అసలు చరిత్ర ప్రారంభమైంది. మీరు వెళ్ళినాకేమైందంటే అంత నష్టమే జరిగింది. మొట్టమొదటి జరిగింది, ఎలీమెలకు చనిపోయాడు. అంటే ఇంట్లో ఉన్న భర్త చనిపోయాడు, పెద్ద దిక్కు చనిపోయాడు. కొన్ని రోజులకి దేవుని బిడ్డలారా ఈ తల్లి నయోమి వారిద్దరు కుమారులకు వివాహం చేసింది. ఆ ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. ఒక కోడల పేరేమో రూతు, ఇంకో కోడల పేరేమో ఓర్ఫా అని దేవుని వాక్యంలో రాసింది. ఇద్దరు కుమారులకు వివాహం చేసింది. ఇద్దరు కోడలు ఇంట్లోకి వచ్చారు. బాగానే ఉందిలే, అంతా బాగానే ఉంది, నా యజమానిని కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, అయినా నా ఇద్దరు కుమారులకైతే పెళ్లిళ్ళు చేశారు, సంతోషం అనుకున్న ఆ సందర్భంలో మొదటి కుమారుడు చనిపోయాడు, మొదటి కోడలు విధవరాలైపోయింది. దేవుని వాక్యం అంటుంది ఇంక కొంతకాలానికి రెండవ కుమారుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు రెండవ కోడలు కూడా విధవరాలైపోయింది. ఒకవైపు నయోమి విధవరాలు, ఇంకోవైపు కోడలైన ఓర్ఫా విధవరాలైంది, ఇంకోవైపు రూతు కూడా విధవరాలైపోయింది. దేవుని బిడ్డలారా, ఇలా ఈ కుటుంబంలో ముగ్గురు విధవరాలు ఉన్నారు. భయంకరమైన చేదు అనుభవాలు, ఒకదాని తర్వాత ఒక చేదు అనుభవం వారికి రావడానికి గల కారణము మోయాబు అనే ఒక తప్పుడు స్థలానికి వారు వెళ్ళడమే దానికి కారణము. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా దేవుని సందులో మోకరించి ప్రార్థించి పోరాడి గెలుచుకోవడమే మనకు రావాలి తప్ప దేవుని కనికరం, దేవుని కటాక్షం, దేవుని కృపను మనం సంపాదించుకోవడం రావాలి తప్ప లోకం వైపు ఏమాత్రం అడుగులు వేయకూడదు, లోకం వైపు ఏమాత్రం వెళ్ళకూడదు. లోకములో ఉంటే ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, అందరితో పాటుగా మనం కూడా లోకంలో వర్ధిల్లొచ్చు అని అనుకుంటే దేవుని బిడ్డలారా సమస్యలు కొని తెచ్చుకుంటాము. దేవునిలో ఉంటేనే క్షేమం ఉంటది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ గమనించారా? మోయాబుకు వెళ్ళారు, ఏదైనా లాభం జరిగిందా? ఏదైనా వారికి
ఏదైనా వారి జీవితంలో మేలు కలిగిందా అంటే ఏది లేదు దేవుని బిడ్డలారా. మోయాబు అనగా చీకటి, వారి జీవితం నిండా చీకటే వచ్చేసింది. వారు చీకటి బ్రతుకులైపోయినాయి. ఒకవైపు నయోమి ఏడుస్తుంది, ఒకవైపు రూతు దుఃఖభరితురాలైపోయింది, ఇంకొక వైపు ఓర్ఫా ఏమీ లేనిదిగా జీరోకి వచ్చేసింది. ఈ ముగ్గురు విధవరాలు దేవుని బిడ్డలారా చాలా దుఃఖ పరిస్థితుల్లో ఉంటుండగా దేవుని యొద్ద నుంచి ఒక శుభవార్త వారికి వినబడ్డది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుడు మంచి దేవుడు అని నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. అంధకారంలో మోయాబులో కూర్చొని మగ్గిపోతూ దుఃఖంలో నలిగిపోతున్న ఈ కుటుంబానికి ఒక శుభవార్త వినబడ్డది. ఏంటిదయ్యా శుభవార్త అంటే, ఏ ప్రాంతాన్ని అయితే మీరు విడిచి వచ్చారో, ఏ బెత్లెహేమునైతే మీరు విడిచి వచ్చారో ఆ బెత్లెహేమును దేవుడు దర్శించాడు. మరలా దేవుడు ఆహారాన్ని బెత్లెహేములో అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరలా బెత్లెహేములో ఆహారం అనుగ్రహించబడుతుంది. మరలా దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడు అని వీరికి ఒక శుభవార్త వినబడింది. శుభవార్త వినబడగానే ఇంకా నయోమి ఆలస్యం చేయలే. నయోమి ఏం చేసిందో తెలుసా? నా దేవుడు నా ఊరిని, నా గ్రామాన్ని, నా బెత్లెహేముని దర్శించాడు కనుక నేను లేచి మరలా ఎక్కడికి వెళ్తానంటే నా దేవుడు దీవించిన ఆ స్థలానికి, నా దేవుడు ఆహారాన్ని పంచిస్తున్న ఆ స్థలానికి నేను తిరిగి వెళతానని ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానమే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఈ మాట అర్థమైందని వారు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే నువ్వు గ్రహించి లోకాన్ని విడిచిపెట్టి, మోయాబన్న లోకాన్ని విడిచిపెట్టి, లోక సంబంధమైన స్నేహితులు విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి, నువ్వు పాడైపోయిన ఆ జీవితాన్ని విడిచిపెట్టి తిరిగి దేవుని మందిరం అన్న, దేవుని సన్నిధి అన్న బెత్లెహేముకు తిరిగి వస్తావో, తిరిగి దేవుని మందిరానికి నువ్వు తిరిగి వస్తావో, తిరిగి నాటపడడానికి దేవుని సన్నిధికి తిరిగి వచ్చి నీ జీవితాన్ని దేవునికి తిరిగి సమర్పించుకుంటావో, అక్కడి నుంచే నీ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఎంత కాలం నువ్వు లోకంలోనే బ్రతుకుతూ ఇలాగే మేనేజ్ అయిపోదాం, ఇలాగే మెయింటైన్ అయిపోదాం, ఇప్పటికే నష్టపోయాం, ఇక తిరిగి దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము అని నువ్వు తలచొద్దు దేవుని బిడ్డ. నువ్వు రియలైజ్ కాగానే వెంబడే తప్పిపోయిన కుమారుడు లేచి తన తండ్రి యొద్దకు వచ్చినట్లుగా, నయోమి లేచి బెత్లెహేముకు తిరిగి వచ్చినట్లుగా నువ్వు తిరిగి దేవుని మందిరానికి రావాలి. దేవునితో నీకున్న సంబంధాన్ని తిరిగి పెంపొందించుకుంటే అక్కడి నుంచే నీ జీవితంలో నూతన ఆరంభాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ వరకు అర్థమైందని వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్తాం. ఒకసారి మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, దేవునిలోనే నూతన ఆరంభాలు ఉన్నాయి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇప్పుడు చూడండి, అత్తా కోడల మధ్యలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అత్తకి ఇద్దరు కోడలు ఉన్నారు. ఆ ఇద్దరు కోడలతో చెప్తూ ఉన్నది, అమ్మా నేను బెత్లెహేముకి వెళ్ళిపోతాను, బెత్లెహేముకి వెళ్ళిపోతాను, బెత్లెహేముకి వెళ్ళి నా దేవుడు దర్శించిన ఆ స్థలానికి నేను వెళ్ళిపోతాను. నాకంటూ ఎవరు లేరు అక్కడ. కాబట్టి మీరేం చేస్తారంటే మీ తల్లుల దగ్గరికి మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోండి. వెళ్ళడం మాత్రమే కాకుండా మీరు యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మీరు వివాహాలు చేసుకొని మీరు మీ తల్లి ఇంట్లోనే సెటిల్ డౌన్ అవ్వండి అని చెప్పి ఈ అత్తగారు వాళ్ళకి చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక ఈ ఇద్దరు కోడలు అత్తను పట్టుకొని బోర్న ఏడ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏడ్చి 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 నో 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 లేదు లేదు మేము నీతో పాటే వస్తాము అని చెప్పి అత్తగారితో వీళ్ళు కూడా బ్యాగులు సర్దుకొని బయలుదేరారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ అత్తగారిని బట్టి, ప్రియమైన కోడల్ని బట్టి ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పలేమి. హల్లెలూయా. మొత్తానికి అత్త కోడలు బయలుదేరి కొంత దూరం వచ్చినాక మరలా ఆమె చెప్పింది, అమ్మా నాకు చాలా దుఃఖం ఉంది, నన్ను బట్టి కాదు మిమ్మల్ని బట్టి ఎక్కువ దుఃఖం ఉన్నది. ఎందుకంటే మీ జీవితంలో చాలా దుఃఖం కలిగింది, చాలా అన్యాయం అయిపోయేది మీరు. నేను మీకు భవిష్యత్తుని ఇవ్వలేనమ్మా. ఇదిగో నేను వేరొక పురుషునితో ఉండే వయసు నాది కాదు, మీకు పెళ్లి కుమారుని ఇచ్చే వయసు కూడా నాకు లేదు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళి సెటిల్ అవ్వండి, మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ డౌన్ అవ్వండి అని చెప్పింది. ఎందుకని చెప్పిందంటే వారిలో స్థిరమైన విశ్వాసం ఉందా లేదా, వారు నిజంగా దేవుని హత్తుకొని జీవించాలన్న ఆశ వారికి ఉందా లేదా, వారు నిజంగా దేవుని మీద గౌరవంతో వస్తున్నారా, దేవుని మీద విశ్వాసంతో వస్తున్నారా లేదా, ఇది పరీక్షించడానికే, వారి మనస్సులో అటువంటి స్థిరమైన తీర్మానం ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికే ఈమె దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండోసారి ఎప్పుడైతే వెళ్ళిపోండి అన్నదో
పెద్ద కోడలు వచ్చింది, ఓర్ఫా వచ్చింది. అత్తగారికి ఒక అద్భుతమైన ముద్దు పెట్టింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, స్తోత్రం చెప్పండి. అత్తగారికి ముద్దు పెట్టింది. ముద్దు పెట్టి పాపం అత్తగారు అనుకుంది, నా కోడలు నాకు ముద్దు పెడుతుంది, ఎంత ప్రేమ కదా నా కోడలు అని చెప్పి అత్తగారు అనుకుంటే, ఆ అత్తగారికి ఈ ముద్దు ఎందుకు పెట్టిందంటే, అత్త టాటా బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం, ఏమో ఎప్పుడు కలుస్తామో తెలియదు, ఇక ఇదిగో నువ్వు నీ దారి నీది, నా దారి నాది, నేను మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి ఓర్ఫా తిరిగి వెళ్ళిపోయినది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మనము ఓర్ఫా మరియు రూతుల సంగతి మనం ఆలోచిస్తే, ఓర్ఫా అంటే అర్థమేనంటే వెనుకకు తిరుగునది, వెనుకకు తిరుగునది లేక వీపును చూపించేది అనే అర్థం ఓర్ఫా అంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓర్ఫా అంటే ఏంటి చెప్పండి? వీపును చూపిస్తుంది, వెనక్కి తిరిగిపోయేది అనే అర్థం ఆమె పేరులోనే ఉన్నది. నిజంగానే దేవుని బిడ్డారా, ఈమె ఏం చేసిందంటే కొంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినది. కానీ దేవుని వాక్యం అంటుంది, ఈ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. రూతు అంటే అర్థం ఏంటంటే హత్తుకొనది లేక స్నేహితురాలు అని అర్థం. ఓర్ఫా అంటే వెనుక భాగాన్ని చూపించేది, వెనక్కి తిరిగిపోయేది అని అర్థం. నిజంగానే రూతు తన పేరుకు తగ్గట్టుగా ఒక స్నేహితురాలుగా తన అత్తను హత్తుకుంది. ఈ ఓర్ఫా మాత్రం తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. సంఘంలో కూడా 2 గుంపులు ఎప్పుడు ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు వాక్యం ఇంతవరకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. 2 గుంపులు ఎప్పుడు ఉంటారు. ఏంటి ఆ గుంపులు అంటే, కొంతమంది ఓర్ఫా గుంపులో ఉంటారు, కొంతమంది రూతు గుంపులో ఉంటారు. రూతు గుంపు అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి కష్టమేమున్నా, నష్టమేమున్నా, ఇబ్బంది ఉన్నా, ఎంత కష్టమైనా సంఘాన్ని విడిచిపెట్టరు. సంఘాన్ని వారు హత్తుకొని జీవిస్తారు. దేవుని సేవకుల్ని హత్తుకొని వారు జీవిస్తారు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. కానీ ఓర్ఫా గుంపు ఒకటి ఉంటది. వారు ఎలాంటి వారంటే కొంత దూరం మాత్రమే వస్తారు. వాళ్ళకి సౌకర్యాలు సరిగా లేకపోతే రానే రాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. కొంతమంది నేను చూశాను, అసలు చర్చిలో గాలి తగలకపోతే మానేసిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. గాలి ఏంటారు, మీరు చర్చికి ఎందుకు రావట్లేదంటే, ఒక ఆయన నన్ను నాతో చెప్పాడు, అన్నా నేను అసలు మన చర్చి రేటు కదన్నా, అసలు నేను వేడి భరించలేకపోతున్నానన్నా అన్నాడు. సరే మరి వాక్యం చెప్తున్నాను, నేను కూడా భరించలేకపోతున్నాను, నువ్వు కూడా భరించలేకపోతున్నావు, ఏం చేద్దాం, మనకి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి ఇలాగే ఉంది అంటే, లేదన్నా మీరు ఒక పని చేయండి అన్నా, మీరు వాక్యం చెప్తూ ఉండండి, ఆ టైం కల్లా నేను వచ్చి కార్లోనే కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని వింటాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వింటాడంటే కార్లోనే కూర్చొని ఏసీ. మరి అంతదానికి ఇంతవరకు వచ్చేది ఎందుకు? ఆ తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఇంకో కంప్లైంట్ చెప్పాడు. ఏం కంప్లైంట్ చెప్పాడంటే, అన్నా మేము మా రేంజ్ కొంచెం ఎక్కువ అన్నా, నేను బ్యాంక్ మేనేజర్ అన్నా, నాకు వచ్చే జీతమే దగ్గర 2 లక్షలు వస్తుందన్నా, మరి మా రేంజ్ కు తగ్గట్టు మనకి ఇక్కడ ఎవరు లేరు, అసలు మన చర్చిలో ఎవరు లేరు, మీరేమో మాటకి షేక్ అండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ చెప్పిస్తుంటారు, పక్కోడికి ప్రైజ్ లాడ్ చెప్పమంటే నా పక్కనే కూర్చునేటోడు రాళ్ళు కొట్టుకునేటోడు కూర్చుకుంటున్నాడు, ఆ దానికి నేను షేక్ అంటే ఇవ్వాల్సి వస్తుంది, నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్న. ఇది ఓర్ఫా గుంపు. చెప్పండి హల్లెలూయా. సంఘంలో హెచ్చు తగ్గులు, తారతమ్యాలు, స్టేటస్లు ఉండకూడదు. మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన ఆయన ప్రజలం, ఆయన జనాలు. ఈ మాట అర్థమైన వారు చేతులకి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చెప్పండి మీ పక్కలకి షేకండి, మనమందరం ఒకే కుటుంబం చెప్పండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం, దగ్గరగా స్తోత్రం చెప్తాం. ఆ తర్వాత ఇంకో కారణం చెప్పాడు, అన్నా మేము చర్చ మారాలనుకుంటున్నాం అన్నా. నాకు అర్థమైంది, ముందే అర్థమైంది, సరే చెప్పు ఏంటో అంటే ఆయన అంటాడు, అన్నా ఏం లేదన్నా, మా పిల్లలు
వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చర్చ్ కావాలంటనా, ఇంగ్లీష్ మీడియం చర్చ్ కావాలంట. ఇంగ్లీష్ మీడియం చర్చ్ ఏంట్రా అన్నాను. అంటే ఆయన అంటాడు, ఏం లేదన్నా, పిల్లలకి ఇంగ్లీష్ లో సండే స్కూల్ చెప్తే ఆ సండే స్కూల్ ఉన్న చర్చికి చూసుకొని వెళ్దాం అనుకుంటున్నామన్నా. ఎందుకంటే మన దగ్గర అంతా తెలుగే, మన దగ్గర అంతా థర్డ్ క్లాసు లేబరే వస్తారన్న, మన దగ్గర అంత తెలుగే నడుస్తుందన్న. నా పిల్లలకి కన్వీనియంట్ గా లేదు. సరే నీ ఇష్టం, ఎక్కడికి వెళతావు అక్కడికి వెళ్ళు, కానీ నువ్వు దేవుల్లో నిలకడగా ఉండు చాలు, దేవుల్లో నిలకడగా ఉంటే చాలు, ఏ మందిరానికి వెళ్ళినా నీ ఇష్టం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇలా స్టేటస్ కి తగ్గట్టు వెతుక్కొని వెళ్ళాడు, కానీ తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ఎన్నో 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 భయంకరమైన నష్టాలు వచ్చినప్పటికీ తిరిగి మరలా రాలేకపోయాడు. కొందరు హత్తుకొని జీవించలేరు, వారు ఓర్ఫా వంటి వారు పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాలనుకుంటారు. ఆ పరిస్థితులు బాగుంటే దేవుని మందిరంలో ఉంటారు, పరిస్థితులు వాళ్ళకి అనుకూలించకపోతే మందిరాన్ని, సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రము వెనకాడరు ఈ ఓర్ఫా లాంటి వారే. అటువంటి వారు ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, అటువంటి వారు ఎవరు ఇక్కడ లేరని నేను నమ్ముతూ ఉన్నాను. హత్తుకునే రూతులుగా ఉంటే ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. ఫ్యాన్ గాలి తగలకపోయినా నేను మందిరానికి వస్తానన్న వారు స్తోత్రం చెప్పండి. మా అయ్యగారు ఏసీ పెట్టకపోయినా నేను మందిరానికి వస్తానన్న వారు స్తోత్రం చెప్పండి. మా అయ్యగారు నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టకపోయినా నేను మందిరానికి వస్తానన్న వారు స్తోత్రం. మా అయ్యగారు ప్రతి వారం నా గురించి మైక్ లో చెప్పకపోయినా నేను మాత్రం మందిరానికి వస్తానన్న వారు స్తోత్రం చెప్పండి. చెప్పలేమి హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, వాళ్ళ గురించి మైక్ లో చెప్పినంత కాలం వాళ్ళ మందిరంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి, వాళ్ళ గురించి ప్రతి వారం చెప్పాలి. అయ్యారు అమ్మో, అమ్మగారు అమ్మో, సిస్టర్ గారు అమ్మో, బ్రదర్ గారు అమ్మో అని చెప్పి వాళ్ళ గురించి పొగుడుతా, వాళ్ళ గురించి డబ్బా కొడతా ఉంటే వాళ్ళ మందిరంలో ఉంటారు. వాళ్ళ గురించి డబ్బా కొట్టట్లేదంటే మందిరమే వదిలేస్తారు. వీళ్ళంతా కూడా ఓర్ఫా బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? చెప్పరేమమ్మా, మీరు ఎవరు ఆ బ్యాచ్ లో లేరు కదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక ఆయన కానుకల పాట ఇవ్వలేదని అలిగి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రి మనం ఏం తిన్నామమ్మా? నేను రాత్రి ఎక్కడే తిన్నాం కదా. మా చర్చికి వచ్చే ఒక ఆమె పాపం సర్వింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా సర్వ్ చేస్తారు కదా, వాళ్ళకి అందరికి ఎక్స్ చేశారు. వీళ్ళ కొడుకు వాడు తినేసి మళ్ళీ వెళ్ళాడంట. మళ్ళీ వెళ్తే నాన్న ఒకసారి వేస్తారు నాన్న, తక్కువ ఉన్నాయి సారీ అని చెప్పి గ్రేవ్ వేసి పంపించారంట. దానికి ఆమె అలిగిపోయి చర్చే మానేసింది. ఆమె గతి లేకుండా ఉన్నావా అని చెప్పి చర్చే మానేసింది. ఇదంతా కూడా ఎవరంటే ఓర్ఫా గుంపు, ఓర్ఫా బ్యాచ్. మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా రూత్ బ్యాచ్ ఉన్నారు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రూత్ మాత్రం హత్తుకునే స్వభావం ఉంది ఈమెకి. ఈమెమంటుందో చూడండి ఒకసారి. తన అత్తతో ఏమని మాట్లాడుతుందో ఒకసారి చదువుకుందాం. 15వ వచనాన్ని చదువుదాం. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును ఎక్కడికి పోయిందంట? తిరిగి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? తన జను యొద్దకు వెళ్ళిపోయింది, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందా? నీవును నీ తోటికోళ్ళు వెంబడి వెళ్ళుమనగా అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టవద్దని, బ్రతిమాలు కొనవద్దు. చూడండి ఎంత అద్భుతమైన మాట రూతు చెప్తుందో. ఈ మాట అందరూ కలిసి చెప్తాం. నీ వెళ్ళు చోటకే నేను వస్తాను. తర్వాత నీవు నివసించు చోటనే నేను నివసించదు. ఏమంటుంది చెప్పాలి? అందరూ చెప్పాలి. నీవు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. తర్వాత నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంతైనా కీడు చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. నా కుమార్తె, నువ్వు నాతో చెప్పినదంతా నేను నీకు చేస్తాను అనే వాగ్దానం బోయజు ద్వారా రూతుకి ఎందుకు ఇవ్వబడదో చెప్పమంటారా?
ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలంటే మన జీవితంలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటో తెలుసా? ఓర్ఫా వలే కాక రూతు వలే దేవుణ్ణి, ఆయన సంఘాన్ని హత్తుకొని జీవించాలి. ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్తాం. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, హత్తుకునే వ్యక్తిగా ఉండాలి. ఎలాంటి వ్యక్తిగా ఉండాలంటండి? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి స్తోత్రం చెప్తారా? అతి కష్టం ఎవరిని హత్తుకోవడం అంటే అత్తగారిని హత్తుకోవడం. ప్రైజ్ ది లార్డ్. అందరినీ హత్తుకుంటాం సంఘంలో, కానీ ఎవరిని హత్తుకోలేరు? అత్తగారిని హత్తుకోవడం చాలా కష్టం. కానీ రూత్ ఎవరిని హత్తుకుంది? తన అత్తగారిని హత్తుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమెతో అంటది, ఇదిగో నా వెంబడి రావద్దని నువ్వు చెప్పొద్దు, నువ్వు వెళ్ళి చోటకి నేను వస్తాను, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తాను. అలాగే నీ దేవుడేనా దేవుడు అవుతాడు, నీ జనమేనా జనం అవుతాడు. ఈ రోజుల్లో కోడళ్ళు ఏం చెప్తున్నారు? నీ జనం నీ జనం, నా జనం నా జనం. భర్త భార్య మధ్యలో వాళ్ళ తల్లిదండ్రుల గురించి టాక్ వచ్చేటప్పుడు ఎలా మాట్లాడతారు వాళ్ళు? ఇదిగో మీ వాళ్ళు వస్తున్నారంట పండక్కి, మీ వాళ్ళు ఇంతకీ ఎన్ని రోజులు ఉంటారో కనుక్కో ముందే. 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నారా చూసుకో, మరి ఎలా ఉంటుందో. అంటే ఈ గడగడ ఒరిగిపోతాడు అప్పుడే. హల్లెలూయా. అలా కాదు, వాళ్ళు వస్తున్నారు, చాలా రోజుల తర్వాత వస్తున్నారు. ఆహా కుదరదు, 2 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు. మీ వాళ్ళు ఏదైనా పెట్టాడు అనుకో, మీ వాళ్ళకి చూసావా ఎట్ట పెడుతున్నావు, ఏదైనా ఇచ్చా మీ వాళ్ళకి చూసావా ఎట్టిస్తున్నావు. అట్లాగే ఈయన తక్కువ ఉన్నాడు. ఈయన కూడా వాళ్ళ అత్తగారిని వాళ్ళ మామగారిని ఆ విధంగానే చూస్తున్నాడు. ఇదిగో మీ అమ్మ వస్తుందంట, ఇదిగో మీ నాన్న వస్తున్నాడంట. మొత్తం మన ఇంట్లో ఉన్నదంతా దోపి ఎవరికి పెట్టేస్తున్నావు? మీ అమ్మ నాన్నకి పెట్టేస్తావు, మీ తమ్ముడికి పెట్టేస్తావు, మీ చెల్లికి పెట్టేస్తావు, అందరికి పెట్టేస్తావు. ఇదిగో మీ ఊళ్ళు మా ఊళ్ళు, నీ జనము నా జనము. రూతు అలా అనుకోలే. రూత్ అంటది, నీ జనమే నా జనం. ఇక్కడ వరకు మీకు వాక్యం అర్థమైతే ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. రూతు నీ జనం నీ జనం, నా జనం నా జనం అనలే. ఆమె ఏమంటదంటే నీ జనమే. హత్తుకునే స్వభావం ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క గుణలక్షణం ఇలా ఉంటుంది. మన జీవితంలో రూతు వలె హత్తుకుని జీవించే వారిగా ఉండాలి. కుటుంబాన్ని హత్తుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఇటువంటి బలమైన అనుబంధం ఉండాలి. ఒకసారి దేవుని సన్నిధిలో నిబంధన చేసిన తర్వాత, ఒకసారి దేవుని సన్నిధిలో భార్యాభర్తలుగా చేయబడిన తర్వాత, ఆయన వేరు నీవు వేరు కాదు, నీవు వేరు ఆమె వేరు కాదు, మీ ఇద్దరు కలిసి ఏక శరీరం అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆయన తల్లిదండ్రులు ఆయన వారు, నీ తల్లిదండ్రులు మీ వారు కాదు, నీ జనం వేరు ఆయన జనం వేరు కాదు, మీ ఇద్దరు ఒకటే అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఈ రాత్రి అటువంటి ప్రత్యేకమైన ఐక్యత ఈ స్థలంలో ఉన్న భార్యాభర్తలందరికీ దేవాది దేవుడు దయచేయును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అత్తాకోడలు చూసారా ఎలా మాట్లాడుకుంటున్నారు? అమ్మా నువ్వు వెళ్ళిపో, నువ్వు బాగుంటే చాలు అని అంటుంది. లేదు లేదు నీతో రావద్దని నాతో అనద్దు. చివరికి ఏమని ఆమె ప్రమాణం చేస్తుందంటే, నేను చనిపోయే వరకు, మరణము మనల్ని ఎడబాపు వరకు నేను నీతోనే ఉంటాను. మరణం ఒకటే మనల్ని ఎడబాపుతుంది. ఇంత ప్రేమ, ఇంత హత్తుకునే స్వభావము రూతుకున్నది దేవుని బిడ్డ. మన జీవితంలో కూడా దేవుణ్ణి, సంఘాన్ని, కుటుంబాన్ని హత్తుకొని జీవించే వారిగా ఉన్నప్పుడు రూతు వలె మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తామన్న వారి దగ్గర స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను ఎప్పుడు ఈ సంగతి చెప్తూ ఉంటాను. దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వరం ఏది అంటే, నంబర్ 1 సాల్వేషన్, రక్షణ. అందరూ చెప్పండి. గొప్ప వరం ఏంటి చెప్పండి? రక్షణ తరువాత ఏదైనా శ్రేష్టమైన వరం ఉన్నదా అంటే అది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. రక్షణ తరువాత నీకు అతి శ్రేష్టమైన వరం ఏదైనా దేవుడు ఇచ్చాడు అంటే అది నీ ఫ్యామిలీ,
నీ కుటుంబము దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి, నీ కుటుంబము దేవుడు నీకు ఇచ్చిన గొప్ప వరము. అంతకు మించిన వరము ఇంకొకటి లేదు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి భర్తలు జ్ఞాపకం చేసుకోవాలి, భార్యలు జ్ఞాపకం చేసుకోవాలి, పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుడు నీకు ఒక ఆస్తిగా, వరముగా, ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఒకసారి మన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు వేసే. అంటే మీ చప్పట్లు చాలా చప్పట్లు ఉన్నాయి. నీ కుటుంబం కోసం గట్టిగా చప్పట్లు పెట్టాను. కొంతమంది ఎవరి బిడ్డలు చూస్తాను, ఈ మందిరంలో అలాంటి బిడ్డలు లేరని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఎవరి బిడ్డలు ఒక స్టేజ్కి వచ్చి నాకు ఎలా మాట్లాడుతున్నారంటే, నేను ఆ ఆంటీ ఇంట్లో పుట్టుంటే బాగుంటుంది, నేను ఆ అంకుల్ ఇంట్లో పుట్టుంటే బాగుండు, అనవసరంగా ఈ ఇంట్లో పుట్టాను, నేను ఆడ పుట్టుంటే బాగుండు, ఈడ పుట్టుంటే బాగుండు, అనవసరంగా ఇక్కడ పుట్టాను, నేను ఈ ఇంట్లో పుట్టాను. ఇంకొంతమంది ఎవరు అసలు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఎవరినో ఒక ఆంటీ గారినో ఒక అంకుల్ గారినో మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? సిగ్గులేదు. మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా? మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? ఇంట్లో మమ్మీని పెట్టుకొని, ఇంట్లో డాడీని పెట్టుకొని. చూస్తారా, మీరు యొక్క గుణలక్షణం మారిపోతూ ఉన్నది. అలా కాదు దేవుని బిడ్డ. నీకు దేవుడు ఇచ్చిన తండ్రిని రీప్లేస్ చేయగలిగిన వారు ఇంకొకరు లేరు. నీకు దేవుడిచ్చిన తల్లిని రీప్లేస్ చేయగలిగిన వారు ఇంకొకరు లేరు. దేవుడు నిన్ను నమ్మి ఆ కుటుంబానికి ఇచ్చాడు, ఆ కుటుంబాన్ని నమ్మి నిన్ను వారికి అనుగ్రహించాడు. అది నీ కుటుంబము. నీ కుటుంబాన్ని రీప్లేస్ చేయగలిగే వారు ఎవరు లేరు. అలాగే నీ ఆత్మీయ తల్లిదండ్రులను రీప్లేస్ చేయగలిగే వారు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇంకో సంగతి చెప్పమంటారా? ఆయన నీ తండ్రి. స్పీకర్లో మేము ఎవరు వచ్చినా మేము బాబాయిలం, అన్నయ్యలం. స్తోత్రం చెప్పండి. మేము ఏమవుతాము? అన్నయ్యలము, లేకపోతే బాబాయిలం. అంతేగాని నేను ఏదో వాక్యం బాగా చెప్పానని చెప్పి నా దగ్గర నుంచి షేక్ హ్యాండ్ ఇచ్చి మీలాంటి ఆత్మీయ తండ్రి ఉంటే బాగుండు, అన్నయ్య మిమ్మల్ని ఆత్మీయ తండ్రి అనొచ్చా? మొయ్. ఆయన ఆత్మీయ తండ్రి. స్తోత్రం చెప్పరేమో చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నోబడీ కెన్ రీప్లేస్. ఈ విలువలు దేవుని పిల్లలుగా మనం గ్రహించాలి. ఈ వాల్యూస్ మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంఘంలో ఉండాలి. నిన్ను కని పెంచి పోషించి నిన్ను ఆత్మీయంగా పెంచుతున్న సంఘ కాపరిని విడిచిపెట్టి ఎక్కడికో పోయి ఎవడో ఏదో ఒక ప్రసంగం కొట్టినాడని, ఎవడో ఏదో ఒక ప్రవచనం కొట్టాడని, ఎవడో ఏదో ఒకటి చెప్పాడని నీకేదో నువ్వేదో పొంగిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచి మీరే నా ఆత్మీయతను. సిగ్గులేదు? నీకోసం ఇంతకాలం ప్రార్థన చేసింది ఎవరు? ఇంతకాలం నీకోసం కష్టపడింది ఎవరు? నిన్ను విశ్వాసంలోకి తీసుకొచ్చింది ఎవరు? ఇంతకాలం నిన్ను ప్రభువులో పెంచింది ఎవరు? నీకు కష్టం వస్తే కన్నీళ్లు కార్చింది ఎవరు? ఋతువులే హత్తుకొని జీవించే మనస్తత్వం మనకు ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ పక్కకి షేక్ హ్యాండ్ చెప్పండి, ఋతులాగా ఉన్నావా అని అడిగాడు. ఏం చెప్పారు మీకు వాళ్ళు? ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అనుకుంటున్నారు ఇంత ఘాటు ముందు ఏంట్రా బాబు వాక్యం, రేపు జంప్ కొట్టేద్దాం, రేపు రావద్దు. Praise the Lord. No, this is the word. వాక్యములో నుంచి ఇటువంటి విలువైన సంగతులు మనం నేర్చుకోవాలి మన జీవితంలో. వాటి మీద మన జీవితం కట్టబడితే అటువంటి ఆత్మీయ జీవితాలు ఎప్పటికీ శ్రేష్టమైన జీవితాలుగా ఉంటాయి. దేవుని నామానికి చేతులతో సరిగట్టిగా స్తోత్రం చెప్తారు. రూతులో మొట్టమొదటి గుణము హత్తుకునే నైజం ఆమెలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని నువ్వు హత్తుకుని జీవిస్తున్నావా? ఎక్కడన్నా ఇంటి నిండా గొడవలు 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 గొడవలు. నీ కోడలు నువ్వు హత్తుకొని జీవిస్తున్నావా? నీ అత్తగారు నువ్వు హత్తుకొని జీవిస్తున్నావా? నీ భర్త నువ్వు హత్తుకొని జీవిస్తున్నావా? నీ భార్య నువ్వు హత్తుకొని జీవిస్తున్నావా? నీ పిల్లలు నువ్వు హత్తుకొని జీవిస్తున్నావా? ఇది ప్రాముఖ్యమైనది కదా. సైతానుడు దాడి చేస్తుంది కుటుంబాల మీద. ఈ రాత్రి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, సైతానుడు దాడి చేస్తుంది కుటుంబాల మీద. ఈ ఐక్యతను దెబ్బ కొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఋతువులే మన కుటుంబాల్ని, దేవుణ్ణి, మందిరాన్ని, సేవకుల్ని, మన పిల్లల్ని
భార్య భర్తల్ని హత్తుకొని జీవించడం మనకి రావాలి. ఇంతవరకు అర్థమైంది అన్నవారు ఒకసారి గట్టిగా చప్పట్టుకొని గట్టిగా దేవుని నామానికి ఒకసారి దగ్గరగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ఈ రోజుల్లో పరిస్థితి ఎలాగైపోయిందంటే మనకి పెళ్ళి అవుతుంది, మనకి భార్య ఉంటుంది, కానీ ఎక్కడో ఒకరికి తగులుతుంది. తగిలేసరికి ఫోన్ నంబర్ తీసుకొని ఆమెకు పెడుతుంటాడు, బంగారం బాగున్నావా, తిన్నావా, ఉన్నావా. ఈ రోజుల్లో పరిస్థితులు అలా అయిపోతున్నాయి. నీకు అర్థమవుతుందా? ఇంట్లో భార్య లేదా, పిల్లలు లేదా, నీకంటూ ఒక కుటుంబం దేవుడు ఇవ్వలేదా? కానీ నీ మనసు ఎడు తిరుగుతుంది? హత్తుకునే స్వభావం, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని హత్తుకునే స్వభావం లేదు నీకు. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు మనకిచ్చిన కుటుంబాలకి నమ్మకంగా ఉండాలి. సంతోషంగా స్తోత్రం చెప్తారా? సంఘానికి నమ్మకంగా ఉండాలి. హత్తుకొని జీవించే రూతు వలె మనం ఉండాలి. ఆమె చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. సంఘంలో కొంతమంది ఉంటారు, వారు చాలా జల్దీగా అలిగిపోతారు. వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పినా ప్రాబ్లమే, చెప్పకపోయినా ప్రాబ్లమే. చెప్పిండ్రు అనుకో, ఒకవేళ ఏంటి అందరిని వదిలేసి నాకే చెప్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. అందరిని వదిలేసి నాకే చెప్తున్నాను ఏంటి? బాగున్నావా అక్క అంటే బాగాలేకపోతే ఎట్లుంటాను? బాగున్నావా అనొచ్చు కదా. మీరే బాగుంటారా, నేను బాగున్నా? ఇట్లా కయ్యాలాడే రకం కొంతమంది, మాటకి కయ్యాలి కాలు దువ్వే రకం. ఎవరో ఒకరిని ఏదో ఒకటి రివర్స్ అనాలి. వాళ్ళతో ఐక్యంగా కలిసి ఉండే స్వభావం చాలా మందిలో లేదు. దేవుని బిడ్డ కొంతమందిని పలకరించకపోతే అదొక బాధ. పలకరించకపోతే చూసావా అందరినీ పలకరించారు, నన్ను మాత్రం పలకరిస్తారు. అదిగో మాకెట చెప్తారులే మీరు, ప్రైజ్ లార్డ్, అందరూ చెప్తారు, మాకెట చెప్తారు మీరు అని అదో గొడవ. ఇలా ఉండకూడదండి. దేవుని మందిరంలో అంతా ఒకే కుటుంబము. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మందిరంలో ఒకవేళ చీటికి మాటికి అలిగిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఒకే ఒక నమస్కారం, మీరు మారు మనసు పొందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. రూతు హత్తుకొని జీవించి కష్టమైన, నష్టమైన, అవమానమైన, దుఃఖమైన, ఎండైనా, వానైనా, పేదరికమైన పరిస్థితి ఎలాగున్నా కూడా నేను మాత్రం హత్తుకొని జీవిస్తానని తీర్మానం చేసుకుంది. అలాగే నడుచుకొని వచ్చింది కనుక రూతు దీవించబడ్డది, రూతు ఆశీర్వదించబడ్డది. ప్రైజ్ ది లార్డ్. రెండవ గుణలక్షణం చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి దేవుని వాక్యంలో నుంచి ఈ మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 2వ వాక్యం. 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. మోయాబు రాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను, వారి వెనుక పరిగెత్తుకొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని చెప్పారు. చాలండి దేవుని బిడ్డారా, ఇక్కడ రూతు యొక్క రెండవ గుణలక్షణం మనం చూస్తున్నాం. మొదటి గుణలక్షణం ఏమో హత్తుకుని జీవించేది రూతు. రెండవ గుణలక్షణం ఏంటంటే, మీరు గమనించినట్లయితే రూతే అడుగుతుంది తన అత్తని. ఏమని అడుగుతుందంటే, అత్త నేను ఎవరి పొలంలో పనిచేయగలను, ఎవరి పొలంలో కటాక్షం పొందగలను, పోయి ఆ పొలంలో పరిగెనేరుకుంటాను, ఆ పొలంలో కష్టపడతాను, ఆ పొలంలో ప్రయాసపడతాను అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అక్కడికి వెళ్ళి కష్టపడతాను అంటే రూతు యొక్క గుణలక్షణం ఏంటంటే ప్రయాసపడే రూతు. ఈమె కష్టపడే స్వభావం ఉన్న రూతు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి బ్రదర్స్, సిస్టర్స్ అందరూ నా వైపు చాలా జాగ్రత్తగా చూడండి. మీకు ఒక ఆత్మీయమైన సత్యాన్ని చెప్తాను, ఒక ఆశీర్వాదకరమైన సత్యాన్ని చెప్తాను. నీ పని ఏదైనా కావచ్చు, నీ పని ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక చిన్న ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. రండి అమ్మ, త్వరగా లోపల రండి, త్వరగా లోపల రండి. ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నీ పనిలో నువ్వు కష్టపడతావో, కష్టపడే నీ చేతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి నీ పక్కన చూసి ఏది నీ చేతులు చూపించాలని అడగండి ఒకసారి.
ప్రైజ్ ది లార్డ్. దేనికి జాతకం చూడడానికి అడుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చూస్తున్నారు చేతుల్ని? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చేతులు చూపించమనండి. వారు మీకు చేతులు చూపించారా? నీ చేతులు కష్టపడితే దేవుడు ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏ చేతుల్ని ఆశీర్వదిస్తాడు? కష్టపడే చేతుల్ని. అందుకే దేవుడు వాక్యంలో మనం చదువుతాము, దివారాత్రము దాన్ని ధ్యానిస్తే ఆకు వాడక తన కాలముందు కలమించి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు ఏం చేయకపోతే ఏం సఫలం అవదు. అతడు చేయనదంతయు, అతడు ఏమేం చేస్తాడో చేసేదాన్ని దేవుడు దీవిస్తాడు. ఆమె చెప్పలేమి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో కూడా మనం చదువుతాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువాడు ధన్యుడు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. ఏమని అనుభవిస్తారంట? చేతుల అంటే అర్థం ఏంటంటే, ఈ చేతులు కష్టపడే చేతులైతే ఖచ్చితంగా దేవుడు ఆ చేతుల్ని ఆశీర్వదిస్తాడు. వారి జీవితంలో కొదువలేని గొప్ప సమృద్ధిని అనుగ్రహిస్తాడు. రూతు ప్రయాసపడే రూతు ఏం డిసైడ్ చేస్తుందో తెలుసా? అతమా, నువ్వు తీసుకొచ్చావు ఈ ఊరికి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చావు, మరి ఎట్లా? మన భోజనం ఎట్లా? నువ్వే తీసుకొచ్చావు కాబట్టి బాధ్యత నీదే, నన్ను పోషించే బాధ్యత నీదా కదా అన్నదా రూతు? అన్నాడు. పోనీ అత్తమ్మలా చెప్పిందా? అమ్మా, మన ఇద్దరు ఇంట్లో కూర్చొని ఉంటే మనకి తిండి ఎవరు పెడతారమ్మా? ఇదిగో పోయి నువ్వు ఏదో ఒక పని చేసుకొని రా అని చెప్పి అత్తమ్మని అన్నదా? లేదు, ఆమె కూడా అనలే. ఈమె హృదయంలోనే ఒక తీర్మానం చేసుకుంది, ఏంటంటే నేను వెళ్ళి నా కుటుంబం కొరకు కష్టపడతాను. ఈ సంఘంలో కష్టపడే ప్రతి చేతిని దేవుడు దీవించను గాక. నాకు ఆమె వినపడాలి. దేవునికోసం స్తోత్రం చెప్పండి ఒకసారి. కష్టపడి ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. బైబిల్ అంటుంది, ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. బయట దేశాలు, పాశ్చాత్య దేశాలు అంత గొప్ప వృద్ధిలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి? 14-15 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్ని బయట ఏదో ఒక పని చేసుకోవడానికి పంపిస్తారు. మన దేశంలో ఇంత పేదరికం ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆడికి 30 వచ్చినా, ఆడికి 40 వచ్చినా, నాయనా నా చేతులు నా రెక్కలు ముక్కలైపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం బయటికి పోకురా, ఎండ కందిపోతున్నావు, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను, నేనే ఏదో కష్టపడి నీకు పెడతాను రా అంటుంది తల్లి. స్తోత్రం చెప్పండి. తల్లులారా మీకు వందనాలు చెప్పరేమి? చెప్పండి హల్లెలూయా. అమ్మో నా కూతురు కందిపోతుంది, అమ్మో నా కొడుకు కందిపోతున్నాడు, అమ్మో ఆడు కష్టపడలేడు, అమ్మో ఆడు చాలా ఇదైపోతున్నాడు, నల్లగైపోతున్నాడు, తెల్లగైపోతున్నాడు, ఇలాగైపోతున్నాడు, అమ్మమ్మ వద్దు, నేనే కష్టపడతా గాని వాళ్ళకి అసలు కష్టమే వద్దు అని చెప్పి వారిని ఒక వయసులో కష్టపడడానికి బయటకు పంపించకపోవడం వల్ల ఆ ఇంటిని అప్పులు ఏర్పడి చేస్తున్నాయి. ఇక్కడున్న ఎవరి బిడ్డలే కావచ్చు, ఇక్కడున్న నా ప్రియ సహోదరులే కావచ్చు, సహోదరులే కావచ్చు, రిటైర్ అయిపోయిన ముసలమ్మలు ముసలక్కలతో నేను మాట్లాడట్లేదు, వయసులో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాను. ఏ పని దొరికితే ఆ పని ఖచ్చితంగా చేయండి, పనిలో ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ వరకు నా వాక్యం నచ్చిందని వారు ఒకసారి చెప్పండి కూడా స్తోత్రం. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే ఏమన్నా రాదని చెప్పండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అన్నా అదేంటన్నా బైబిల్లో రాస్తుంది కదా, మన్నాను కురిపించు దేవుడు అని రాస్తుంది కదన్నా. మన్నా ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? మీకు తెలుసా మన్నా ఎంతవరకు కురిపించబడ్డది? చదివారు బైబిల్లో మీరు? మన్నా ఎంతవరకు కురిపించబడ్డది? ఎన్ని సంవత్సరాలు కురిపించబడ్డది? 40 సంవత్సరాలు. అది అరణ్యంలో మాత్రమే కురిపించబడ్డది. వాగ్దాన దేశంలో వీళ్ళు అడుగు పెట్టారు లేదా మరుసటి రోజు నుంచి మన్నా లేదు. స్తోత్రం చెప్పలేదు. అదే మన్నా ఏమైపోయింది? నిన్నటి వరకు కుమ్మరించిన దేవుడు ఈ రోజు నుంచి మానేసేయండి. ఏది మన్నా ఎదురా, మన్నా ఎదురా, ఖాళీ డేక్షలు ఉన్నాయి, మన్నా ఎదురా, ఇక మన్నా
లేదు. ఎందుకు మన్నా లేదు అంటే ఈ దేశంలోకి మీరు వచ్చి కష్టపడాలి, మీరు విత్తనాలు విత్తాలి, మీరు పంటలు పండించాలి, ఆ పంటను మీరు తినాలి తప్ప ఇదిగో ఈ వాగ్దాన దేశంలో మన్నాను కురిపించే దేవుడు కాదు, అరణ్యంలో మాత్రమే కురిపిస్తాడు ఆయన మన్నా. అర్థమైందన్నవా? స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇట్లా మన జీవితంలో దేవుని బిడ్డ కష్టపడే ఆ వయసు ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కష్టపడే అవకాశాలు ఉన్నాయి. మన పట్టణంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకుండా మన్నాను కురిపించు, మన్నాను కురిపించు, మన్నాను కురిపించు అంటే నీ ఇల్లు అప్పుల్లో కూలిపోతుంది. జాగ్రత్త. కష్టపడే నైజం ఉండాలి. ఐ వాంట్ టు హియర్ ఎ లౌడర్ ఆమేన్. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకవేళ ఈ మందిరంలో ఏ సోమరపోతున్నా మారుడుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది భలేకుంటారు. అదేనంటే 2 రోజులు పని చేస్తారు. 2 రోజులేనా? 2 రోజులే పని చేస్తారు. మిగతా 4 రోజులు కూడా నొప్పులు తీస్తా ఉంటారు. తెల్లారు లేసి ఎట్టనో ఉంది ఇవాళ పని పోబుద్ది అయితే ఉండు నాయన, ఉండరా, ఉండు పర్లేదు. 4 రోజులు పనికి పోడు, 2 రోజులు పోతాడు, 4 రోజులు పోడు, మళ్ళా నెక్స్ట్ వారం డబ్బులు ఏముండవు కదా చేతిలో, మళ్ళా 2 రోజులు పోతాడు, మళ్ళా 4 రోజులు పోడు. ఇట్లా చాలా మంది సోమర్తనానికి అలవాటు పడిపోయారు. పనులు చేసుకునే వాళ్ళు మాత్రమే కాదండి, ఈవెన్ స్టూడెంట్స్ కూడా, యవన బిడ్డలు కూడా అలాగే తయారయ్యారు. 2 రోజులు కాలేజీకి వెళ్తారు అంతే, వారం అంతా వెళ్ళిపోయిన ఫీలింగ్ వాళ్ళకి. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఆఖరికి ఎగ్జామ్స్ టైమ్స్ వస్తాయి చూడండి. ఎగ్జామ్ టైంకి వచ్చినాక నాలాంటి దైవ సేవకుడు ఎవరైనా ఉంటే, లేదా పాస్ గారి దగ్గరికి వచ్చి టెక్స్ట్ బుక్ ఇట్లా నెత్తి మీద పెట్టి, గైడ్ బుక్ ఇట్లా నెత్తి మీద పెట్టి, అన్న మీ చేయి దీని మీద పెట్టండి, అన్న మీ చేయి దీని మీద పెట్టి మీరు ప్రార్థన చేయండి అన్న. హాల్ టికెట్ ఒకటి తీసుకొస్తారు, పెన్ ఒకటి తీసుకొస్తారు, కొబ్బరి నుంచి సీసా ఒకటి తీసుకొస్తారు. తీసుకొచ్చి వీటి మీద మీరు చేయి పెట్టి ప్రార్థన చేయడం బలంగా. ఏమా ఈ బుక్ మీద ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆ మంటది, అన్న మీరు చేయి పెట్టి ప్రార్థన చేస్తే మొత్తం డౌన్లోడ్ అయిపోద్ది అన్న. ఏం చదవదు. స్తోత్రం చెప్పండి. మొత్తం డౌన్లోడ్ అయిపోతామా? బాగానే కూర్చున్నాడు కదా, నువ్వు వాక్యం వినరా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే కష్టపడే నైజం లేదు. ఎవరు కష్టపడతారో వారికి మంచి రిజల్ట్స్ దేవుడు అనుగ్రహిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఏ పనైనా పర్వాలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఏ ఉద్యోగం అయినా పర్లేదు, ఏ కంపెనీలో అయినా పర్లేదు, ఎంత చిన్న పనైనా పర్వాలేదు. రూతు ఎలాంటి పని ఎంచుకుందో తెలుసండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఎంచుకున్న పని ఏంటంటే పరిగెను ఏరడం. పరిగెను ఏరడం అంటే ఏంటో తెలుసా? పరిగెను ఏరడం అంటే ఒక చీపురు పట్టుకొని, ఒక గంప పట్టుకొని, కింద పడిపోయిన వాటిని ఇట్లా తుడుచుకుంటూ ఆ కింద పడిపోయిన, కోసిన తర్వాత కింద పడిపోతాయి కదా, పడిపోయిన వాటిని తీసుకొని గంపలో వేసుకునే ఆ ఉద్యోగాన్ని ఆమె ఎంచుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా వంగే పని చేసింది. దేవుడు ఆమెను అదే పొలానికి యజమానురాలుగా దేవుడు చేసింది. కష్టపడ్డంలో ఉన్న గొప్పతనం ఇది. ఐ వాంట్ టు హియర్ నేను గట్టిగా ఆమె చెప్పలేమమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా చర్చకు ఒక ఫ్యామిలీ వచ్చేవారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఒక్కరు ఇంట్లో ఒక్కరు పనికిపోరు, ఏ ఒక్కరు పనికిపోరు ఇంట్లో. కానీ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక పూటన్నా మటన్ తినాలా, ఓ పూటన్నా చికెన్ తినాలా. బట్టలు మామూలుగా వేసుకోకూడదు, ఇక స్టైల్గా ఉండాలా, అంత మంచిగా ఉండాలా. రే ఏదో నువ్వన్నా పని చేయొచ్చు కదా, పోనీ ఆడపిల్లలు అంటే వదిలే, నువ్వన్నా పని చేయొచ్చు కదా అంటే వాడు నన్ను చూసాడు, జానా అసలు నా వయసు ఎంత అనుకుంటున్నావు, నువ్వేం చెప్తున్నావు నాతో అంటాడు. ఎంతరా అంటే 45 వచ్చినాయి అన్న. అరే ఏదైనా సెక్యూరిటీ గార్డ్ లాగానో, ఏదైనా ఏటీఎం దగ్గర, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ పని చేసినా ఎంతో కదా ధనం వస్తుంది, నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు కదా. లేదన్నా అయిపోయిందన్న, ఇక వయసు అయిపోయిందన్న. ఆ ఇంట్లో ఆడపిల్లలతో మాట్లాడితే వాళ్ళు అంటారు, అన్న మా అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచిందంటే, ఇదిగో ఇంట్లో తలదించుకున్నామంటే మళ్ళా కాలేజీలోనే తలెత్తుతాం, కాలేజీలో తలదించుకున్నామంటే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తలెత్తమన్నా మాకు అసలు లోకమే తెలియదన్నా, ఎప్పుడు బయటికి వెళ్ళి పని చేసినా ఇదే మాకు లేదన్నా అని దీర్ఘాలు చేసి చెప్తారు.
ఇలా దీర్ఘాలు తీసి మొత్తానికి ఇంటి చుట్టూ అప్పులు చేశారు. స్తోత్రం చెప్పండి చెప్పండి ఒకసారి చెప్పాలా హల్లెలూయా. ఇంటి చుట్టూ అప్పులు చేసి 7 లక్షలు అప్పులు చేశారు. మరి ఎవడు పెడతాడు? వీళ్ళేమో ఇంట్లో ఎవరు పని చేయరు, ఎవరు ఏ పని చేయరు. ఏ పనైనా నామోషినే, ఏ పనైనా నామోషినే, ఏ పని చేయాలన్నా వాళ్ళకి నామోషినే, తలవంపులు అంట వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తారు? వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి వాళ్ళని అడిగి ఆఖరికి 7 లక్షలు అప్పు చేశారు. ఓ రోజు రాత్రి తాళం వేసుకొని పారిపోయారు. మా చర్చికి వస్తారు కదా అని చెప్పి ఆ ఇంటి ఓనర్ మా దగ్గరికి వచ్చాడు, అప్పులు ఇచ్చినోడు మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చి ఏంటి మీ చర్చ్ మెంబర్స్? మా చర్చ్ మెంబర్లు కానే కదా అన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే కష్టపడే గుణలక్షణం ఉన్న పురుషుడిని, స్త్రీని, యవన బిడ్డని, కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ మాట దేవుడు నీతో మాట్లాడాడు అంటే ఒకసారి గట్టిగా చెప్పడం కూడా ప్రభు. దేవుడు నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాము ఒకసారి. ఈ రోజుల్లో ఇంకో ఫ్యాషన్ వచ్చింది. అదేనంటే యవన బిడ్డలు ప్రాముఖ్యంగా ఓ ఉద్యోగం చేస్తలేరు, ఓ చదువు చదువుతలేరు, ఓ కోర్సుకి వెళ్తలేరు. ఏమిరా అంటే దేవుని పిలుపు ఉందన్నా. దేవుని పిలుపు అంటే దేవుని పిలుపు ఉంటే నువ్వు వెళ్ళకూడదా? దేవుని పిలుపు ఉందన్నా నా పట్ల దేవుని పిలుపు ఉంది కాబట్టి నేనే ఉద్యోగం చేయకూడదు, నేను ఏ చదువు చదవకూడదు. ఇది ఒక పెద్ద సాకు. స్తోత్రం చెప్పలేను చెప్పండి హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? పేతురుని ఎప్పుడు పిలిచాడు యేసు ప్రభు? నాకు దేవుని పిలుపు ఉంది, దేవుని పిలుపు ఉంది ఇంట్లో కూర్చున్నప్పుడు పిలిచాడా? లేదు. పేతురు వలలు వేస్తూ ఉంటుండగా, ఇంకా తన తండ్రి పనిలో ఉంటుండగా కష్టపడుతున్న పేతుర్ని ఆయన పిలిచాడు. లేవిని ఎప్పుడు పిలిచాడు? లేవి పళ్ళ దగ్గర తన ఉద్యోగంలో కష్టపడుతుండగా దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినాక వాటిని వదిలిపెట్టి వచ్చారు. అంతవరకు వారు కష్టపడుతున్న వారే. ఏదో మీకు అర్థం కాదు, అర్థమైతే స్తోత్రం చెప్పండి. అంతేగాని సాకులు చెప్పుకుంటూ కూర్చొని యేసయ్య ఎప్పుడో ఒకసారి పిలుస్తాడు, ఆ తర్వాత నన్ను వాడుకుంటాడు. అంతవరకు మాత్రం నేను ఇంట్లో ఉండి శుభ్రంగా తింటా ఉంటాను, దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాను. ఏమిరా అంటే దేవుని పిలుపు ఉంది, దేవుని పిలుపు ఉంది. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నో, దేవుని బిడ్డలారా, నిజంగా నీకు దేవుని పిలుపు ఉంటే, నిజంగా దేవుని పరిచర్య పట్ల నీకు ఆ ప్రణాళిక దేవుడు నీ కోసం కలిగి ఉంటే, ఏ పనిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను పిలుస్తాడు, వాడుకుంటాడు. ఆయన నిన్ను వాడుకుంటే అప్పుడు నువ్వు మానేవచ్చా? చెప్పండి హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడో 30 సంవత్సరాలప్పుడో 40 సంవత్సరాలప్పుడో దేవుడు నిన్ను వాడుకోవడానికి, అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తే, ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలకి అన్ని పనులు మానుకొని ఏదో మూల కూర్చొని ఎవరు వచ్చినా ఎవరు అడిగినా ఏం చెప్తున్నావు సాకులు? దేవుని పిలుపు, దేవుని పిలుపు, దేవుని పిలుపు. నాకు దర్శనాలు వచ్చేస్తాయి, నాకు ప్రవచనాలు వచ్చేస్తాయి, నాకు ఇలా కనబడిపోతుంది, నాకు అలా కనబడిపోతుంది. దిస్ ఇస్ ఆల్ రబిష్. దేవుని పిలుపు అలా ఉండదు. స్తోత్రం చెప్పలేము చెప్పండి హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఏదో ఒక పనికి పంపించారు. చదువు అయిపోయిందా? ఏదో ఒక పనికి పంపించారు. స్తోత్రం చెప్పలేము చెప్పండి హల్లెలూయా. ఎవరి బిడ్డలారా, ఈ రోజు ఒక తండ్రిగా మీతో మాట్లాడుతున్నాను, ఒక తండ్రిగా మీతో మాట్లాడుతున్నాను. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండండి. ఏదో ఒక కోర్స్ తీసుకోండి, ఏదో ఒక దాంట్లో గెట్ ఎంగేజ్డ్ ఇంటూ సంథింగ్, బికాస్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ ఇన్ దట్. దాని ద్వారానే దేవుడు నీకు అనేకమైన మార్గాలు తెలుస్తాడు. ఐ వాంట్ టు హియర్ ఎ లౌడర్ ఆమేన్. ఇక్కడ ఆమె చెప్తా. సో రూతు కష్టపడే స్వభావం ఉన్నది. మొదటిగా రూతు హత్తుకునే స్వభావం కలిగింది. రెండవదిగా రూతు కష్టపడే స్వభావం. ఆమేన్. ఒకసారి సంతోషంగా మీ పక్కన అడిగండి, హత్తుకొని జీవిస్తున్నావా అని అడిగండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యువతలో అడగండి, కష్టపడే స్వభావం ఉందా అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అమ్మా, ఇది నా ప్రసంగం, ఇది దేవుడు నన్ను ప్రేరేపించి మీ మధ్యలో మాట్లాడమనుకుంది. కొంతమంది అనుకుంటారు మా అయ్యగారు ఏదో చెప్పేసాడు, మా అయ్యగారు ఏదో చెప్పాడు, ఇలా చెప్పండి అలా చెప్పండి. మీరు కావాలంటే వచ్చి చూడండి, నా బైబిల్ టెక్స్ట్ చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రూతు గ్రంథంలో ఈ సత్యాలు దాగి ఉన్నాయి.
అంత కష్టపడ్డాడు కాబట్టి రూతును దేవుడు ఆశీర్వదించి రూతును గొప్పగా హెచ్చించేది వాక్య సత్యం ఇది. దేవుని వాక్యములో ఉన్న నియమం ఇది. ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించినగా మీ పక్కలో తిరిగి దీవించండి ఒకసారి. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించినగా, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించినగా. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తారు. ఆమేన్. హల్లెలూయా. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తప్ప ఈ చర్చ్ లో చిన్న పిల్లలు, ఒకవేళ మీకు మరీ చిల్లలు ఉంటే, చాలా చిన్న పిల్లలు ఉంటే తప్ప అందరూ ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిందే. ఆమేన్. వినపడండి. ఏదో ఒక పనిలో ఉండాల్సిందే, ఏదో ఒక పని చేయాల్సిందే. ఇప్పటి వరకు లేకపోతే ఎత్తుకోవాల్సిందే. చెప్పండి హల్లెలూయా. మీకు తెలుసా ఎక్కువ గొడవలు ఇంట్లో, ఎక్కువ గొడవలు దేని వల్ల తెలుసా? పని లేక. పని పాట లేకనే ఎక్కువ గొడవలు. ఈ పని పాట లేని వాళ్ళకి అంతా ఆ ఫ్యామిలీ గురించి, ఈ ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీ గురించి, దాళ్ళ గురించి, వీళ్ళ గురించి అసుకేయడము, రకరకాల మాటలు మాట్లాడుకోవడము, రకరకాల గొడవలు పెట్టుకోవడము. పని పాట లేని వాళ్ళకి ఇవన్నీ. ఓ పనిలో నిమగ్నమైన వాడికి ఇవన్నీ ఉండవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు ఎవరొస్తుంది చాలా కోపంగా చూస్తున్నారు నన్ను. రేపు ఒక్కరోజే ఫైనల్ డే ఉంది, ఫైనల్ మ్యాచ్ రేపు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా పాస్టర్ గారితో చెప్తాను, లాభం లేదు, వచ్చే సంవత్సరం రాకూడదు, ఈయన బ్యాన్ చేసేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రకరకాల సాకులు చెప్తున్నాం. నీ జీవితానికే నష్టం అది, నీ జీవితానికే నష్టం అది. రూతు వలె కష్టపడి జీవించేవారు అంచలంచలుగా వారు వర్ధిల్లుతారు. అంచలంచల వర్ధిల్లతో వారు చూస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంచలంచలుగానే వర్ధిల్లుదువు గాక. ఆమేన్. రూతులో ఉన్న 3వ లక్షణం చూడండి ఒకసారి. దేవుని వాక్యం నుంచి త్వరగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 23వ వాక్యం. 2వ అధ్యాయము 23వ వాక్యం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికొత్తల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. దేవుని బిడ్డలారా, రూతు బోయజు పొలంలో పనిచేయడం ప్రారంభించింది. బోయజు ఏమో ఆమెను చూసి ఏమన్నాడంటే, అమ్మా గోధుమల పంట ఉంది, ఎవల పంట ఉంది, అయితే ఈ ఎవల పంట అంతా కూడా ముగించే వరకు నువ్వు ఇదే పొలంలో నిలకడగా ఉండు అన్నాడు. వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దామా అన్నాడు. వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు, ఈ పొలంలో నిలకడగా ఉండు అన్నాడు. ఏ సేవకుడైనా ఒకవేళ అమ్మా ఈ సంఘానికి మీరు వచ్చారు, ఈ సంఘంలో మీరు నాటబడ్డారు, ఇక్కడే మీరు నిలకడగా ఉండండి అని చెప్పాడు అంటే అది నీ మేలు కొరకని నువ్వు గ్రహించాలి. మీరు ఆమెను చెప్పండి. హల్లెలూయా. అది నీ మేలు కొరకని గ్రహించాలి. ఎందుకంటే బోయజ్ అదే చెప్పాడు. బోయజ్ ఏమన్నాడంటే, అమ్మ వేరొక పొలానికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, వేరొక పొలం వైపు నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరొక పొలంలో ఏముందో నాకు తెలుసు, ఈ పొలంలో ఏముందో నాకు తెలుసు. ఈ పొలంలోనేమో నేను ఆజ్ఞాపించి చెప్పాను. ఏమని ఆజ్ఞాపించి చెప్పాను? ఏ యవనస్తులు మీరు ముట్టుకోకూడదని, నిన్ను డిస్టర్బ్ చేయకూడదని నేను చెప్పాను. ఈ పొలంలో క్షేమం ఉంది, ఈ పొలంలో క్షేమం ఉంది. కాబట్టి వేరొక పొలంలోకి వెళ్తే నీకు ప్రమాదం అవ్వచ్చు, అది నీకు క్షేమం కాకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, బోయజు ఎలాంటి వాడంటే ఏదైనా తన వారికి ఆజ్ఞాపించి బోధించేవాడు బోయజు. అలాంటి ఆత్మీయ తండ్రిని దేవుడు మన సంఘానికి అనుగ్రహించినందుకు ఒకసారి గట్టిగా చెప్పండి. రోజుల్లో దేవుడి పిల్లల చాలా మంది సేవకులు ఆజ్ఞాపించి చెప్పట్లే, ఖండించి మాట్లాడట్లే. ఎప్పుడైతే దైవజనుడు ఖండించి మాట్లాడతాడో, ఆజ్ఞాపించి సరిచేస్తాడో, ఖండించి మాట్లాడతాడో, అప్పుడు మన జీవితాలు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కలంకమైన ముడతైనను మత్సైనను అటువై ఏ ధనం లేక ఆ ఎదుట మహిమ కలిగిన సంఘంగా మనం సిద్ధపరచబడతాం. దైవ సేవకుడు ఆజ్ఞాపించి బోధించినప్పుడు దాన్ని వినయంగాను
నమ్రతతోనూ విధేయతతోనూ దాన్ని రిసీవ్ చేసుకుంటే అది మనకే మేలు. ఆమె చెప్తావా? ఎక్కడ అలా ఆజ్ఞాపించి బోధించబడుతుందో, ఎక్కడ వాక్యం ఖండితంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా క్షేమం ఉంటుంది. ఏమంటారు చెప్పండి? క్షేమం ఉంటుంది. కానీ చాలా మంది దేవుని బిడ్డలు ఎలాంటి సంఘాలు ఎత్తుకుంటారంటే, మనల్ని అసలు ఆ వాక్యం మనకు అసలు తగలకూడదు. ఆ వాక్యం మనకి తగలనే అలా వెళ్ళిపోతుండాలి అంత వాక్యం. మనం ఈలోపు నిద్రపోయి ఆమె తర్వాత వెళ్ళేసి వెళ్ళిపోవాలా. అట్లాంటి సంఘం అయితే చాలు. నన్ను హెచ్చరించకూడదు, నన్ను సరిచేయకూడదు, నాకు బుద్ధి చెప్పకూడదు, నాకు జ్ఞానం ఇవ్వకూడదు, అసలు నాతో సంబంధమే ఉండకూడదు. వాక్యం ఆయన గోడకి చెప్పుకోవాలంతే. వాక్యం ఆయన గోడ చెప్పుకుంటే చాలు, నాకు చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి సార్. ఇలాంటి సంఘాలు ఎత్తుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అక్కడ క్షేమం లేదు ఋతు, అక్కడ క్షేమము లేదు. అందుకే ఈ పొలంలో నిలకడగా ఉండు, ఎందుకంటే ఇక్కడ క్షేమం ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నీ గురించి ఆజ్ఞాపించాను. నేను నమ్ముతున్నాను ఇది బోయజు పొలం. ఈ నిరీక్షణ ప్రార్థన మందిరం ఇది బోయజు పొలం. ఇక్కడ దేవుని వాక్యము ఆజ్ఞానుసారంగా వస్తూ ఉన్నది. అది ఖండితంగా వచ్చిన, మనల్ని సరిచేసేటట్టు వచ్చిన, అది మన మేలు కొరకే నిలకడగా ఉంటే ఇంకా ఇంకా దేవుల్లో హెచ్చించబడతాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపరచు. ఆమె చెప్తామా? స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు అటువంటి క్షేమకరమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేరొక పొలానికి వెళ్ళొద్దమ్మా. ఇక్కడ నిలకడగా ఉన్నట్టే రూట్ ఏం చేసిందో తెలుసా? అక్కడే నిలకడగా ఉంది. ఎంతకాలం నిలకడగా ఉంది? ఆయన అన్నాడు, అమ్మా ఎవల కోత ఆరంభంలో వచ్చారు, ఇదిగో ఇప్పుడు ఎవల కోత ముగింపు వరకు నువ్వు ఉండు అంటే, రూతు ఎవల కోత అంతయు ఉంది. తర్వాత గోధుమల పంట వేస్తే గోధుమల పంట కూడా ముగి వరకు, అంటే 6 నెలలు ఉండమంటే సంవత్సర కాలం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. అది ఆమె లోపల ఉన్న నిలకడగా నువ్వు ఏ మందిరంలో ఉంటావో ఆ మందిరంలో అంచెలంచెలుగా వర్ధిల్లుతావు. అందుకే కదా వాక్యం అంటుంది, మన దేవుని మందిరంలో, యెహోవా మందిర ఆవరణములలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఎవరు వర్ధిల్లుతారు? నాటబడి నిలకడగా ఉన్నవారు వర్ధిల్లుతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది, అది మీ మందిరానికి అడ్డుకోలేదు. దేవుని నామానికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంటి ఆ ఫ్యాషన్ అంటే, ఎక్కడ ఏసీ ఉంటుందో ఆడు పరిగెడుతున్నారు జనం, ఎక్కడ స్క్రీన్లు ఉంటాయో ఆడ పరిగెడుతున్నాడు జనం. ఇంకా ఏం కావాలంట? ఇటో గొట్టం పెట్టాలి, అటో గొట్టం పెట్టాలి, పొగ గొట్టం, దాంట్లోంచి పొగొస్తూ ఉండాలి. సేవకుడు ఇక్కడ మధ్యలో సినిమా స్టార్ మాదిరి ఉండి ఈయన వాక్యం చెప్తుండాలి. అటు నుంచి పొగ రావాలి, ఇటు నుంచి పొగ రావాలి. ఈ పొగలు ఇంపార్టెంట్ వీళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. సినిమా స్టార్ లాగా పెద్ద స్క్రీన్ లో కనపడాలి. ఆ స్క్రీన్ చూసి వచ్చేయాలి. అసలు ఆ పాస్టర్ పేరే ఇలా తెలియదు, వీళ్ళ పేరు ఆ పాస్టర్ తెలియదు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇలాంటి ఫ్యాషన్ ఒకటి బయలుదేరింది. దేవుని బిడ్డలారా, క్షేమమున్న స్థలములో నీవు నిలకడగా ఉండడం నేర్చుకో. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు చెడిపోతారు, మంచిగున్న వాళ్ళు కూడా చెడగొడతారు, మంచిగున్న వాళ్ళు కూడా చెడగొడతారు. మా మందిరంలో ఒక ఆమె ఉంది. ఆమె ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కనబడుతుంది అంటే 3 నెలలకోసారి, 4 నెలలకోసారి కనబడుతుంటుంది. ఏం చేస్తుందిరా మిగతా వారాలంటే, ఈమె పని కట్టుకొని వాళ్ళకి ఫోన్ కొట్టి వీళ్ళకి ఫోన్ కొట్టి ఎప్పుడు జానన్న అనుకొని ఆ మందిరానికే పోవాలా, ఎప్పుడు బెత్లెహేం చర్చికే పోవాలా. వలా ఆడ బాగుందంట, ఆడ మధ్యాహ్నం భోజనం పెడతారంట, ఈడ ఇది ఉందంట, ఆడ జాతర అవుతుందంట, ఇక్కడ ఇది అవుతుందంట, కావాలంటే ఆటో డబ్బులు నేను పెడతాను రా అని చెప్పి వాళ్ళని ఇటు పట్టుకపోతుంది, అటు పట్టుకపోతుంది, బొంగరం తిరుగుతున్నారు. నిలకడ ఉన్న చోట క్షేమం ఉంటుంది. క్షేమం ఉన్న చోట నిలకడగా ఉంటే అంచెలంచెలుగా వర్ధిల్లుతాం. ఓ చెట్టుని ఇక్కడ నాటినాక దాన్ని పీకి అక్కడ నాటినాక దాన్ని పీకి మళ్ళీ అక్కడ నాటినాక దాన్ని పీకి అక్కడ నాటితే ఏమవుతుంది? చెట్టు కాస్త చచ్చిపోతుంది. నిలకడ లేకపోతే అలాగే ఉంటది. ఆత్మీయ జీవితాల్లో నిలకడ చాలా చాలా అవసరం. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా.
3 సంగతులు మీతో చెప్పాను. మొదటి సంగతి ఏంటి చెప్పండి? హత్తుకొని జీవించింది. రెండవ సంగతి ఏంటి చెప్పండి? కష్టపడి జీవించే గుణలక్షణాలు. మూడవ సంగతి ఏంటి చెప్పండి? నిలకడ కలిగినది. ఆఖరి సంగతి చెప్పి ప్రార్థన చేస్తాను. ఇలా చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మయ్య, మా ప్రార్థన దేవుడు ఆలకించి అయ్యగారు ముగింపులోనికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా మీ పక్కన షేక్ అని చెప్పడానికి వాకన అయిపోయింది, బాగా బయటపడక చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి చాలా చాలా ప్రాముఖ్యమైన మాట చదువుకుందాం. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. ఇందాక మనం చదివిన వచ్చిన భాగమే మళ్ళా చదువుతాం. ఈ వచ్చిన ఒకసారి అందరూ చదువుదామా? అందరూ చదువుదామా? 1 2 3 గో. యెహోవా చేత నీవు దీవెన పొందుకున్నావు. కొద్ది వారినే కానీ గొప్ప వారినే కానీ వెంబడింపక ఉండుట వలన నీ ముందు పట్టి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవుని నామానికి ఒకసారి స్తోత్రం చెప్తాం. అందుకని ఈ దీవెన ఏది? 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. దేవునికి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాము ఒకసారి. హల్లెలూయా. ఏంటయ్యా ఇక్కడ రాయబడిన మాట అంటే, అమ్మా నీ సత్ప్రవర్తన నేను గమనించాను, నీ సత్ప్రవర్తన నేను చూశాను. నీ సత్ప్రవర్తన ఎలా ఉంది? నీ బిహేవియర్ ఎలా ఉంది? నీ కాండక్ట్ ఎలా ఉంది అంటే, ఇదిగో ఎలా ఉంది అంటే, నీ ముందు సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఇంకా మరి ఎక్కువగా ఉంది. అంటే ముందు వచ్చిన దినాల్లో ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నావంట. దేవుని నామానికి ఒకసారి స్తోత్రం చెప్తామా? ముందరి దినాల్లోనూ నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివే, వచ్చిన కొత్తలోనూ నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివే. సంవత్సరం నుంచి చూస్తున్నాను నేను, నువ్వు వచ్చిన కొత్తలో ఎలాంటి సత్ప్రవర్తన ఉందో సాధారణంగా చూస్తే ఆ సత్ప్రవర్తన కాస్త తగ్గిపోయి ఆ ప్రవర్తన కాస్త మారిపోయి ఈ రోజుకి ఆ సత్ప్రవర్తన కోల్పోయే పరిస్థితికి వస్తా సంవత్సరం అయితే. కానీ నిన్ను చూస్తే చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఎలాంటి దానివి అంటే, ఎంతో యోగ్యురాలు అంటే ముందు సత్ప్రవర్తన కలిగిన దానివి, ఇప్పుడు చూస్తే ఇప్పటికి మరి ఎక్కువ సత్ప్రవర్తన కలిగిన దానివి. దేవుని బిడ్డలారా, దేవుడు దీన్ని కౌంట్ చేస్తున్నాడు. ఈ రాత్రి చేరవచ్చిన మనందరము మన కుటుంబాల్లో ఎలా నడుచుకుంటున్నాం, సంఘంలో ఎలా నడుచుకుంటున్నాం, సమాజంలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం. ఈ 3 చాలా ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనవి. మన కుటుంబాల్లో మనం ఎలా ఉంటున్నాం, ప్రైజ్ ది లార్డ్, మన ప్రవర్తన ఎలా ఉంటుంది. కొందరు చెప్తారన్నా, నా భార్య చర్చిలో మాత్రం దేవదూత మాదిరి ఉంటదన్నా, నా భార్యను చూసిన ఒకటే, దేవదూతను చూసిన ఒకటే అన్నా, అట్లుంటదన్నా. కానీ ఇంట్లో మాత్రం సేనాదయ్యం పట్టినట్టుగా, ఏడు దయ్యాలు పట్టినట్టుగా, అంతకంటే ఘోరంగా ఉంటదన్న. అసలు రంగు, అసలు కలర్లు ఇంట్లో కనబడతాయన్న, చర్చిలో మాత్రం అందరికి దేవదూత మాదిరి కనబడుతుంటదన్న అని కొంతమంది చెప్తుంటారు. అమ్మ మీ గురించి కాదు, మీ అందరికీ వందనాలు. స్తోత్రం చెప్పండి సార్, చెప్పండి హల్లెలూయా. అన్నా, నా భర్త గురించి అబ్బా మీ దగ్గర మాట్లాడితేనా ఒంగొంగి మాట్లాడుతుంటాడన్నా, మీ దగ్గర ఎంత బాగా ఉంటాడంటే అంత బాగుంటాడన్నా. కానీ అన్నా ఆయన నోరు ఇప్పాడంటే ఎట్లాంటి తెలుసా, అసలు ఎంత టార్చర్ పెడతాడంటే అంత టార్చర్ పెడతాడన్నా. ఆయన మీరు ఇంటికి వచ్చి చూడండి అన్న, ఏడు కాదు అసలు రంగు ఆడ కనబడుతుందన్న, అక్కడ కనబడుతుందన్న. మనము మన గృహములో సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. చెప్పరేమమ్మా? ఆమె చెప్పండి, ఎక్కడ సత్ప్రవర్తన ఉండాలి? దావీదు అంటాడు, నా ఇంట నేను యథార్థ హృదయుడై నడుచుకుంటుని. ఎక్కడ నడుచుకున్నానంట? నా ఇంట. నా గురించి నా భార్య సాక్ష్యం చెప్పాలి. స్తోత్రం చెప్పరేమి? అబ్బో జాన్ ప్రవీణ్ అన్న చాలా మంచి ప్రసంగికుడు అని బయట చెప్తారు. అబ్బో జాన్ ప్రవీణ్ అన్న చాలా గొప్ప దైవజనుడు అని బయట చెప్తారు.
కానీ అసలు సాక్ష్యం ఎవరు చెప్పాలి? చెప్పలేమమ్మా, నా భార్య చెప్పాలి. అర్థమవుతుందా? కాబట్టి నా ప్రవర్తన ఎక్కడ సరిగ్గా ఉండాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ నడుచుకోవాలి దేవుడు చూస్తున్నానని నా ఇంట్లో నేను సత్ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమంటే మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాం. బయట వాళ్ళ దగ్గర మనం చాలా మంచోళ్ళుగా కనబడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అసలు ఆస్కార్ అవార్డు మనకే ఇవ్వచ్చు. ఎస్ ఆర్ నో? స్తోత్రం చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం మేము. నేను నాతో పాటు ఒక 5 యవనస్తులు ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఇంట్లో పనులన్నీ నా నెత్తి మీద వేసుకొని చేసేవాడిని. ఆంటీ గారు ఒకవేళ కూరగాయలు వెళ్తుందంటే, ఆంటీ ఆ బ్యాగ్ ఇవ్వండి, నాకు ఇవ్వండి అని చెప్పి బ్యాగ్ తీసుకొని నేను కూరగాయలు గెలిపేవాడిని. ఆ బట్టలు పక్కన జరగండి ఆంటీ, నేను ఉదుకుతాననేవాడిని. ఆ వంట చేస్తాను, పక్కన జరగండి ఆంటీ, నేను వండుతాననేవాడిని. ఆ ఒక నీళ్లు పట్టుకుందంటే, అంటే మీరు మొయ్యలేరు, నేను మోస్తాను కదా అని చెప్పి అన్ని చేస్తే ఆఖరికి ఆమె నాకు ఇచ్చిన సాక్ష్యం, జాన్ ఎంత మంచోడో. బయట వద్దని ఇంటిగా ఉంటాం. మీ అందరికి వందనాలండి. వందనాలు చెప్పరేమి? చెప్పండి వందనాలు. కానీ మా ఇంట్లో నా దుప్పటే నేను మడత పెట్టను. స్తోత్రం చెప్పరేమి? మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి, నాన్న పెద్దోడా కొంచెం అది తీసుకురారా, నాకు పని ఉంది, అబ్బో నాకు నేను వెళ్ళాలి, నాకు కుదరదు అసలు. నాన్న మీ నాన్న కాళ్ళు వస్తున్నాయంట, కొంచెం జడుగా ఉన్నారా, నాకు ఇప్పుడు కుదరదు. అమ్మ హాస్పిటల్ కుదరదు ఇప్పుడు. ఇంట్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇతరుల దగ్గర ఇంకొక రకంగా. ఇది కాదండి సత్ప్రవర్తన. లెట్ us చేంజ్. మనం మారుదాం. మార్పుకు ఆరంభం ఈ రాత్రే ప్రారంభిద్దాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ పక్కన అడగండి, ఇంట్లో ఎట్టుంటున్నావు అని అడగండి ఒకసారి. అడగండి రా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో విశ్వరూపంగా హల్లెలూయా. బయట వాళ్ళకి మాత్రం ఎంత నైస్గా ఉంటామో. ఇంట్లో బాగా అడుగుతుంది, ఏమండి నన్ను కొంచెం అక్కడ తిప్పేయండి, నాకు పని ఉందండి, ఆఫీస్కి లేట్ అయిపోతుంది ఆఫీస్కి. బయట ఎవరో సిస్టర్ గారు కాబట్టి అక్కడ బండాపి నాకు పర్లేదు సిస్టర్ గారు, ఎక్కడ పర్లేదు. ఇంట్లో ఏమైంది నీకు? ఆఫీస్కి లేట్ అయిపోతుంది. బయట మాత్రం నవ్వుకుంటా, ఎక్కడ పర్లేదు బ్రదర్ మీరు వెళ్ళండి, పర్లేదు. బా ఎంత ఫేవర్ లో. ఎక్కడండి ఉంది యథార్థత? నా ఇంట నేను యథార్థవంతుడిని జీవిస్తున్నాను. స్తోత్రం చెప్పలేదు. చెప్పండి హల్లెలూయా. ఈ రోజుకి నేను తెల్లారు లేసి నా భార్యకి చక్కని టీ చేసి, ఆమె లేచిన తర్వాత ఆమెకి టీ ఇస్తా, ఆమె పనుల్లో నేను సహాయం చేస్తాను ఈ రోజుకి. అందుకే ఇంత మంచిగా వాక్యం చెప్పగలుగుతున్నాను. మాట ఒకటి, ప్రవర్తన ఒకటి కాదు. స్తోత్రం చెప్పలేదు. చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమె పనుల్లో నేను సహాయం చేస్తా, నా పనులు ఇద్దరం కలిసి పని చేసుకుంటాం. మా ఇంట్లో ఇద్దరం కలిసి పని చేసుకుంటాం. ఏ పనైనా ఇద్దరం కలిసి చేసుకుంటాం. దేవుని బిడ్డలారా, వాక్యం ఒకటే కాదు, ఏదో ప్రసంగం దయచేస్తే కాదు, మన జీవితంలో అది కనబడాలి. మన అనుదిన జీవితంలో అది కనబడాలా? ఆ సత్ప్రవర్తన మనలో కనబడాలా? అది ఆ సాక్ష్యం మన ఇంట్లో చెప్పగలగాలి. ఎవరు చెప్పగలగాల? చెప్పరేమమ్మా. చర్చ్ వాళ్ళు బాగానే చెప్తారు, పలానా సిస్టర్ గారు ప్రార్థన చేశారంటే చప్పట్లు పలానా సిస్టర్. అసలు ఆ సిస్టర్ గారు అంత ఆత్మీయులు ఇంకొక లేదని ఇంట్లో ఏంటో చూడమ్మా. అన్నారు ఇప్పుడు ఆనేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, సత్ప్రవర్తన ఇంట్లో ఉందా? అలాగే సంఘంలో ఉండాలి. సంఘంలో సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలి. వాళ్ళని పొడుస్తాను, వీళ్ళని పొడుస్తాను, వాళ్ళు నా మాట అంటారు, వీళ్ళు నా మాట. ఒకసారి ఒక ఆయన రెగ్యులర్ గా కానుకలు టైంలో ఆయనకి పాటిస్తుంటాము. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళు కూడా ఇస్తాం కదా. ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఒక అబ్బాయికి ఇచ్చాను.
ఆ అబ్బాయికి ఇస్తే ఆయన వచ్చి పాట పాడాడు, ఏదో ధైర్యం చేసి పాట పాడాడు. పాడుతుంటే ఆయన అక్కడి నుంచే అంటున్నాడు. ఏంటి ఎట్లా అంటున్నాడు నేను చూస్తే ఆయన చాలే అంటున్నాడు అక్కడి నుంచి. అంటే ఆయనకి ఇవ్వలేదు, ఈయనకి ఇచ్చామని. అయిపోయింది, పాట అయిపోయింది. పాపి ఏమన్నా పుస్తకం పడిచేసి అంత అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే బయటికి వెళ్ళి పట్టుకొని ఇంకోసారి పాట పాడక, నువ్వు అర్థమైందా, పాట బాగా నేర్చుకో. ఏం పాడుతున్నావు పాపం ఆడేదో నేర్చుకోవచ్చు పాడుతున్నావు. స్తోత్రం చెప్పండి చెప్పండి. దేవుని పిల్లలు ఇలా ఎవరో ఒకరు పొడుస్తారు. కొంతమంది ఎవరో ఒకరు ఒక మాట అంటే వాళ్ళకి మనసు నెమ్మదోడదు. సంఘంలో మనము సత్ప్రవర్తన కలిగిన వారిగా, ప్రేమ ఐక్యతలు కలిగిన వారిగా, ఒకరినొకరు హెచ్చించుకునే వారిగా, ప్రోత్సహించుకునే వారిగా ఉంటే ఈ సంఘము మన కుటుంబాలకు వర్తిల్లుతాయి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడన్న వారు అసలు గట్టిగా చప్పట్లు గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లోకములో కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే లోకం నిన్ను చూస్తుంది, లోకస్తులు నిన్ను చూస్తున్నారు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో దాన్ని బట్టే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అమ్మా వినండి అమ్మా, ఇంటికి వెళ్ళాక చదువుతుంది కాదమ్మా, వినండి చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అన్నా 8 సంవత్సరాల నుంచి వస్తున్నానన్నా మీ మందిరానికి, 8 సంవత్సరాల నుంచి వస్తున్నానన్నా, ఇంతవరకు నన్ను సేవకురాలుగా మీరు ఎందుకు గుర్తించలేదు అన్నది. అమ్మా నీకు వందనాలు తల్లి, ఏమని గుర్తించాలి చెప్పు అంటే, నన్ను సేవకురాలుగా ఎందుకు గుర్తించలేదన్నా మీరు? 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను, మరి 20 సంవత్సరాల నుంచి వస్తున్నా అలా సంగతి ఏందమ్మా అన్న. అట్ట కాదన్నా, నన్ను సేవకురాలుగా మీరు గుర్తించాల్సిందే. సరే, ఒక రోజు వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినాక, మరి మీ ఇంట్లో ప్రేయర్ సెల్ ఓపెన్ చేస్తామమ్మా, సంతోషం. మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించు, అక్కడ ప్రేయర్ సెల్ చేస్తాము, ప్రేయర్ సెల్ పెడతాము, ప్రార్థన కూడా జరుగుతూ ఉంటది అని చెప్పారు. ఆమె సేవలో ఆసక్తి ఉంది కాబట్టి సరే సేవలో పాల్గొంటది, ఆ విధంగా నాకు గ్యాదర్ చేస్తుంది. దేవుని బిడ్డ 3 నెలల్లో దేవుని విషయం ఏంటంటే, ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈమె నోట్లో నోరు పెట్టామన్నారు. ఈమంత గయ్యాలు ఇంకొకరిది లేదు. ఏందన్నా మందిరానికి వస్తుంది కానీ బూతులు తిడుతుందన్నా మమ్మల్ని. వీళ్ళని తిడుతుంది, వాళ్ళని తిడుతుంది, వీళ్ళని తిడుతుంది. నీకు అసలు సాక్ష్యం లేకుండా నీకు సేవ ఎందుకు? స్తోత్రం చెప్పరేమి? చెప్పండి హల్లెలూయా. కాబట్టి లోకములో కూడా ఏం కావాలి నీకు? సత్ప్రవర్తన కావాలి. లోకమంతా చూస్తుంది. సత్ప్రవర్తన కలిగి జీవించి దేవునికి మనం మహిమ తీసుకొచ్చేవారుగా, ఘనత తీసుకొచ్చేవారుగా ఉండాలి. నువ్వు సువార్త చెప్పక్కర్లే, నీ జీవితాన్ని చూసిన వారు నీ దేవుడిని తెలుసుకుంటారు. నీ దేవుడు ఎలాంటాడో తెలుసుకుంటారు. నీ ప్రేమను చూసిన వారు నీ దేవుడిని తెలుసుకుంటారు. నీ సాక్ష్యాన్ని చూస్తారు వారు, నీ ప్రవర్తన చూస్తారు. చూసిన వారు ఈమె నమ్ముకుంటుంది నిజమైన దేవుడిని, ఈమెలాగా నేను ఉండాలని మార్పు పొందుతాను. ఈ 5 విషయాలు మనం కలిగి జీవించినట్లయితే రూతుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనందరి జీవితంలో కూడా నెరవేరుతుంది. నీవు కోరుకున్నదంతయు నీకు జరుగును. నువ్వు కోరుకున్నదంతా సమస్తాన్ని నీకు చేస్తాను దేవుడు వాగ్దానం ఇస్తాను. దేవుడు నామానికి ఒకసారి చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్తాను. రూత్ ఎలాంటిది చెప్పండి. రెండవది కష్టపడేది, మూడవది నిలకడగలిగింది, నాలుగవది సత్ప్రవర్తన కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ముందటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని దేవుడు వాక్యంలో మనం చదువుకుంటాం. ఈ 4 సత్యాలు మన హృదయాల్లో దేవుడు ముద్ర వేయును గాక. ఈ సత్యాలని మనం అనుకరించి జీవించడము గాక. లేచి నిలబడతారా? ప్రార్థన చేస్తాం. Thank you, Lord. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలు
వీధులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. చప్పట్లు కొడుతూ పాటలు మాత్రం కలిసి నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడదాం అందరం కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదు విశ్వాసముతో ఋతువులే ముందుకు సాగిపోతున్నాను. హల్లెలూయా విశ్వాసముతో ప్రార్థనతో నేను హల్లెలూయా 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 హల్లెలూయా. పాడాలి చప్పట్లు కొడుతూ సంతోషంగా పాడదాం. హల్లెలూయా హల్లెలూయా. కొండలలో ఉండను నన్ను మరచిపోలేదయా, శ్రమలలో ఉండను మంచి స్నేహితుడైనావయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా, నీతి ప్రేమించే మనసయ్యా. నేను నీ మేలును మరచిపోలేదయ్యా, నేను నీ మేలును మరచిపోలేదయ్యా, నా ప్రాణము వరకు విడిచిపోలేదయ్యా, నా ప్రాణము వరకు విడిచిపోలేదయ్యా. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. Thank you Lord. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. Worship the Lord. నీ నామానికి స్తోత్రమయ్యా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. చేతులపై కిందకి చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభు ముందుకు తీర్మానం చేసుకుంటాం. ప్రభా, ఋతువులే నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. నిన్ను హత్తుకొని జీవిస్తాను, పరిచర్యను సంఘాన్ని హత్తుకొని జీవిస్తాను, నా కుటుంబాన్ని హత్తుకొని జీవిస్తాను. హత్తుకొని జీవించే మనస్తత్వం నాకు అనుగ్రహించండి, నాకు అనుగ్రహించండి యేసయ్యా, నాకు అనుగ్రహించండి ప్రభా, నాకు అనుగ్రహించండి నాయన. ఋతువులే ప్రయాసపడతాను, ఏ ఫీల్డ్ లో నేనున్నా కష్టపడతాను ప్రభా, ఏ ఫీల్డ్ లో నేనున్నా కష్టపడతాను ప్రభా, ఏ స్థలంలో నాకు కష్టపడే గుణలక్షణాలు ఉన్నాయా, అటువంటి కృప నాకు దయచేయండి. పరిచర్యలో కష్టపడతాను ప్రభా, నా వ్యాపారంలో కష్టపడతాను ప్రభా, నా ఉద్యోగంలో కష్టపడతాను, నా ఇంట్లో నేను కష్టపడే వ్యక్తిగా ఉంటాను, నా చదువులో నేను కష్టపడి ప్రయాసపడతానయ్యా. నీ దీవెన కోసం నేను చూస్తున్నాను ప్రభా, నీ ఆశీర్వాదం కోసం నేను చూస్తున్నానయ్యా, నీ దీవెన కోసం నేను చూస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలకడ కలిగి జీవిస్తాను ప్రభా, నిలకడ కలిగి జీవిస్తానయ్యా. ఈ మందిరంలో ఉన్న నాటు అవకాశాల కోసం, అవసరాల కోసం, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసం, లేకపోతే సౌఖ్యాల కోసం, గొప్పతనాల కోసం మంచి మందిరాన్ని వదిలిపెట్టి అక్కడ ఇక్కడ తిరగను ప్రభా. ఈ మందిరంలో నిలకడగా ఉంటానయ్యా. బోయజు పొలములో నిలకడగా ఉంటాను నాయనా. నన్ను సరిచేసే వాక్యం వచ్చినా కూడా, ఖండితంగా నువ్వు నాతో మాట్లాడినా కూడా అది నా మేలే కదా ప్రభా, అది నా మేలే కదా నాయన. నా జీవితానికి అది మేలే కదా నాయన, నా కుటుంబానికి అది మేలే కదా ప్రభా. నిలకడ కలిగి జీవిస్తాను, నిలకడ కలిగి జీవిస్తానయ్యా. సత్ప్రవర్తన కలిగి జీవిస్తానయ్యా. నా ఇంటిలో నేను సత్ప్రవర్తన కలిగి జీవిస్తాను. నేను పనిచేస్తున్న స్థలములో నేను సత్ప్రవర్తన కలిగి జీవిస్తాను. నా సంఘములో నేను సత్ప్రవర్తన కలిగి జీవిస్తానయ్యా. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా నేను జీవించే ఆ కృప నాకు అనుగ్రహించుకోవాలి. రెండు చేతుల పైకి అందరం దేవుని సంఘంలో విజ్ఞాపన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి చేరవచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన విధానంగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్కు విడుదలైనందుకు వందనాలు. నీ వాక్యం మా హృదయాలు ముద్ర వేసినందుకు వందనాలు. ఈ రాత్రి నిశ్చయంగా నీ వాక్యము చేత రూతు జీవితంలో నూతన ఆరంభాలు కలిగినట్లుగా మా కుటుంబాలలో, మా వ్యాపారాలలో, మా పని పట్లలో నూతన ఆరంభాలు కలుగునుగాక, నూతన ప్రారంభాలు కలుగునుగాక, న్యూ చాప్టర్స్ బిగినవునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఋతు జీవితం మోడైపోయిందని, మోడు మారిపోయినట్టుగా ఉంటే ఆ జీవితాన్ని మీరు తిరిగి చిగురింపజేశారు తండ్రి. అలా మా జీవితాలు తిరిగి చిగురించును గాక, తిరిగి వర్ధిల్లును గాక, తిరిగి నిలబడుదుము గాక, తిరిగి వృద్ధి నొందుదుము గాక, తిరిగి గొప్ప అభివృద్ధిలోకి వచ్చుదుము గాక. ఈ మహిమ కొరకు మేము నిలిచిదుము గాక. ఇదే రూతు వంశంలో నుంచి మీరు ఈ లోకంలోకి వచ్చారు ప్రభా. ఇదే రూతు వంశంలో నుంచి మీరు లోకంలోకి రావడానికి ఇష్టపడ్డారు ప్రభా. కారణం ఆమెకున్న ఈ సత్ప్రవర్తన, ఈ విశిష్టమైన గుణ లక్షణాన్ని ఆమెను మీరు ఎన్నుకున్నారు తండ్రి. నేను కూడా ఈ లోకానికి దీవెనగా ఉండాలేసయ్యా. నేను కూడా నీ సన్నిధిలో పాత్రగా ఉండాలా ప్రభా. నా కుటుంబం కూడా రూతు వాడబడినట్టుగా వాడబడాలా ప్రభా. నీ మహిమ కొరకైన పాత్రలుగా మేము మా కుటుంబం ఉండాలి ప్రభా. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. చేతుల కష్టాల జీతాన్ని దీవించండి ప్రభా. వారి వ్యాపారాల్లో, వారి ఉద్యోగాల్లో అంచెలంచెల వృద్ధిని బిడ్డలు చూస్తురుగాక. బోయజు కటాక్షం వారి మీదకి వచ్చినట్లుగా నీ బిడ్డల మీదకి వచ్చునుగాక నాయన. నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నీ సేవకుడిగా బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ, సంఘాన్ని దీవిస్తూ, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, రేపటి కూడికను కూడా నీ చేతులకు అప్పగించుకోండి. యేసు నామములో ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి